రెడీ అయ్యారు. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్. లేవాలి అందరూ రెడీ అయి ఉండాలి. 6:30 6:45 అయింది. ఇలా సీనియర్ ఎగ్జిక్యూటివ్ రామారావు గారి చేత వాళ్ళకి కాల్ చేయండి, పిలవండి. సో సెషన్ ని బాగా దాన్ని మనము డిజైన్ చేసుకోవాలి. దీని డిస్ప్లేలోకి వస్తే దాన్ని డిజైన్ చేసుకోవాలి. సో వర్క్ డిసిప్లిన్, మనీ డిసిప్లిన్, ఇమిడి ఉంటుంది. కాబట్టి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వచ్చినట్టుగా ఆల్ చేయండి, పంపండి. సో రామారావు గారు ఈ లోపు చిన్న వీడియో వేయమ్మకండి రాబోయేలో. రామారావు సార్ రెడీ ఉన్నారా? రెడీ అవుతుర్రా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. వీడియో ప్లే చేయమని. రండి, లోపల వీడియో ప్లే అవుతుంది. ఓకే సార్. సో ఫ్రెండ్స్, ఈ లోపు మీకు చిన్న ఇన్ఫర్మేషన్. సో మై డియర్ వివా ఫ్యామిలీ మెంబర్స్, మీరు అందరూ కూడా చూస్తున్నారు కంపెనీ న్యూ సర్క్యులర్స్ అన్ని కూడా లాంచ్ చేస్తుంది. మనకు స్టార్ 1000 గా ఇందులో స్టార్ ర్యాంకులలో టాప్ ర్యాంక్ మనము స్టార్ 250, 500, స్టార్ 1000 అని స్టార్ ర్యాంకులలో టాప్ ర్యాంక్ గా ఉన్నటువంటిది. లక్షాధికారిగా మారటానికి, కంపెనీలో గ్రో కావడానికి ఉన్నటువంటి టాపెస్ట్ టాపెస్ట్ ర్యాంక్. స్టార్ సమిట్ కట్ ఆఫ్ డేట్ కూడా వచ్చింది. స్టార్ సమిట్ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడుంది? మే 2 నాడు మనకు, అంటే ఇంకా 45 డేస్ ఉంది. ఇంకా 45 డేస్ లో ఎవరైనా స్టార్ 500 గా ఉంది స్టార్ 1000 కావాలనుకునే వాళ్ళు స్టార్ సమిట్ కు మే 2 లోపులో వాళ్ళ ర్యాంక్ కంప్లీట్ చేసుకుంటే దే ఆర్ ఎలిజిబుల్ టు అటెండ్ ద స్టార్ సమిట్. సో స్టార్ సమిట్ యొక్క ప్రోగ్రామ్ ఈవెంట్ లైఫ్ చేంజింగ్ ఈవెంట్, కంపెనీ పొటెన్షియాలిటీ దగ్గర నుంచి చూసే ఈవెంట్. మనము ట్రాన్స్ఫార్మ్ కావడానికి, మనలో బిలీఫ్, ఫెయిత్ లెవెల్స్ పెరగడానికి ఉపయోగపడే వండర్ఫుల్ సమిట్. అలాంటి ఒక మహా కుంభమేళాలలో, అంటే ఓ రిచువల్ ఎట్లా ఉందో, కుంభమేళాకి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎంతగా పవిత్రత, ట్రాన్స్ఫార్మింగ్ బిలీఫ్ లెవెల్స్ పెరుగుతాయో, అలా ఇండస్ట్రీలో ఇంకా ఇందులో సక్సెస్ కావాలని అలాంటి గ్రేట్ ఈవెంట్ స్టార్ సమిట్. నేను డిసిషన్ తీసుకుంది, నేను ట్రాన్స్ఫార్మ్ అయింది, నేను పరివర్తన చెందింది స్టార్ సమిట్ లోనే. కాబట్టి బెంగళూరులో జరిగిన ఈ స్టార్ సమిట్ ఈవెంట్ కు స్టార్ 500 ఉన్న వాళ్ళు అందరూ కూడా, లేదా ఇప్పుడు స్టార్ ఉన్నాం సార్ మేము కూడా కావచ్చంటే ఇవ్వడం స్టార్ 1000 కంప్లీట్ చేయండి. మే 2 వీక్ నెంబర్ 587. ఇప్పుడు వీక్ నెంబర్ మనకు 581. ఇంకా 6 weeks 45 days ఉంది.
అంటే ఏం చేయాలి సార్ న్యూ క్రైటీరియా ప్రకారం స్టార్ 1000 కావాలంటే లిఫ్ట్ ఆర్గనైజేషన్ లో 25 VBOs ఇన్యాక్టివ్ ఆర్ యాక్టివ్ అందరు కూడా VBOs అంటారు. అంటే స్టార్ అండ్ వాళ్ళందరినీ VBOs అంటారు. లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో 25, రైట్ ఆర్గనైజేషన్ లో 25 స్టార్స్ అండ్ VBOs గా మనం కన్వర్ట్ చేసుకుంటే యు ఆర్ ఎలిజిబుల్, యు ఆర్ క్రైటీరియా కంప్లీటెడ్, యు ఆర్ ద స్టార్ 1000 లక్ష్యాధికారి. లక్పతిగా గుర్తించి అక్కడ రికగ్నైజ్ చేసి అప్లికెంట్ కు ఒక ఎక్సలెంట్ అకామిడేషన్, ఎక్సలెంట్ ట్రైనింగ్, 2 nights 3 days, 2 nights 3 days అలాంటి అకామిడేషన్ 5 స్టార్ హోటల్ ఫెసిలిటీ తోటి గ్రాండ్ షెరటన్. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఎక్సలెంట్ హోటల్ ఇన్ బెంగళూరు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రమాణించే బెంగళూరు లో ఉన్నటువంటి గ్రాండ్ షెరటన్ హోటల్లో మనకు అక్కడ స్టార్ సమిట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దానికి అందరం అటెండ్ కావచ్చు. హలో రైట్. సో అట్లా అందరూ అటెండ్ కావాలని చెప్తున్నాను. ఇంకొకటి కూడా మీకు ఇంకో అనౌన్స్మెంట్ ఏంటంటే దీని తర్వాత ర్యాంకు రూబీ ర్యాంక్. రూబీ ర్యాంకు అంటే 2.5 lakhs తన అగ్రిగేట్ మొత్తం టోటల్ ఇన్కమ్. ఈ డివైస్ తో చెక్ చేసుకుంటాం. ఎవరో మాట్లాడుతున్నారమ్మా కొంచెం ఒక్కటి. ఎస్, వాళ్ళు రూబీగా ర్యాంక్ క్రైటీరియా కంప్లీట్ చేస్తే స్థాయి ట్రిప్కి ఎలిజిబుల్ కాబట్టి థాయిలాండ్ ట్రిప్కి ఎలిజిబుల్ కావాలంటే ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ కంప్లీట్ చేయడానికి ఆగస్టు కట్ ఆఫ్ డేట్ వస్తుంది. కాబట్టి ఆగస్టు వరకు ఇప్పుడు స్టార్ 1000 లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టార్ ఎగ్జిక్యూటివ్ గా కావచ్చు. కాబట్టి ఆగస్టు వరకు రూబీ కంప్లీట్ చేసుకోండి. మే 2 వరకు స్టార్ 1000 కంప్లీట్ చేసుకోండి. ఈ 2 ర్యాంకులు కంప్లీట్ అయితే ఆర్గనైజేషన్ బిల్డ్ అయినట్టు, నెట్వర్క్ బిల్డ్ అయినట్టు, సిస్టమ్ డెవలప్ అయినట్టు, అట్లా ఎంటర్ప్రెన్యూర్ జర్నీ ద ఫౌండేషన్ పడ్డది. కాబట్టి స్టార్ 1000 గ్లూకోమీటర్. హాయ్ నేహా, మీరు షుగర్ లెవెల్స్ ట్రాక్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. సాధారణంగా మనం ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఒక డైటిస్ట్ ని కలవడం అయితే ఏంటి, ఒక సైకాలజిస్ట్ ని కలవడం అయితే ఏంటి, ఒక న్యూట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం అయితే ఏంటి, ఇలా రకరకాల డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాము, సమస్యకు తగ్గట్టుగా చూస్ చేసుకుంటుంటాం. కానీ న్యూట్రిషనిస్టు, సైకాలజిస్టు ఇద్దరి కాంబినేషన్ ఇదైతే మనం రేర్ గానే చూస్తుంటాం. ఆ రేర్ కాంబినేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దానికి సంబంధించిన మేడం నాతో పాటు ఉన్నారు. ఆ మేడం ఎవరంటే న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి గారు. ఇప్పుడు మేడం తో మాట్లాడి మనం మంచి మంచి విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు అని అడగకూడదు కూడా, చాలా చక్కగా యాక్టివ్ గా మంచిగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. అయినా అడుగుతాను మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మ్యామ్, కొంచెం LDL ఫ్యాట్ పెరిగింది అనగానే చాలా టెన్షన్ పడిపోతుంటారు. వెంటనే డాక్టర్ ని కలవాలి, అమ్మో నాకు ఏమైపోతుందో అని చెప్పి హడావిడి చేస్తుంటారు. నిజంగా దాని గురించి అంత భయపడాలంటారా మ్యామ్? యా, ముందు మనం LDL ఫ్యాట్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఆ కొలెస్ట్రాల్ పేరు చెప్పగానే చాలా మంది భయపడిపోతుంటారు. అదేదో చాలా చాలా క్లిష్టమైన లేకపోతే వెరీ బ్యాడ్ మెటీరియల్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు, అవగాహన లోపం మూలాన. కొలెస్ట్రాల్ అనేది ఒక ఇట్స్ వ్యాక్సీ సబ్స్టెన్స్, ఒక రకమైన కొవ్వు పదార్థం. ఈ కొలెస్ట్రాల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన సబ్స్టెన్స్ అన్నమాట. ఎందుకంటే శరీరంలో ఉత్పన్నమయ్యేటటువంటి విటమిన్స్ కానీ, అలాగే మనకి కొన్ని రకాలైన హార్మోన్స్ కానీ, కణాల చుట్టూ ఉండేటటువంటి సెల్ మెంబ్రెయిన్స్ కానీ, వీటన్నిటి ఉత్పత్తిలో కొలెస్ట్రాల్ ది ప్రముఖమైన పాత్ర. అండ్ ఈ కొలెస్ట్రాల్ అవసరంలో 80% కొలెస్ట్రాల్ శరీరం తనకి తాను తయారు చేసుకుంటుంది. 20% మాత్రమే మనకి ఆహారం ద్వారా వస్తుంది. కానీ కొన్ని రాంగ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆ శాతం పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ కొలెస్ట్రాల్ ఏంటంటే శరీరంలోని అన్ని భాగాలకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలా ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి సిన్స్ ఇట్ ఇస్ నాట్ వాటర్ సాల్యుబుల్, నీళ్ళల్లో కరగదు కాబట్టి బ్లడ్ లో వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఈ బ్లడ్ లో ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా దానికి ఒక రకమైన ప్రోటీన్ అవసరం. ఆ ప్రోటీన్ ని వెహికల్ గా తీసుకుని బ్లడ్ లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దాన్ని లైపోప్రోటీన్స్ అంటారు. లైపోప్రోటీన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఎల్డిఎల్ ప్రోటీన్ ఒకటి, హెచ్డిఎల్ ప్రోటీన్ ఒకటి. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్, హెచ్డిఎల్ ఈస్ హై డెన్సిటీ లైపోప్రోటీన్. మరి ఈ ఎల్డిఎల్ ని ఎందుకు మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకుంటాము, ఎందుకు దాని పేరు చెప్పి అది కొద్దిగా ఇంక్రీజ్ అయినప్పుడు ఎందుకు భయపడతాం? కారణం చాలా సింపుల్ అమ్మా. లైపోప్రోటీన్ ఏదైతే ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ ఉంటుందో దీని గుణం ఏంటి అంటే కొన్నిసార్లు ఎక్కువగా రక్తంలో దాని మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని పదార్థాలతో కలిసి అది గుండెలో ఉన్నటువంటి రక్తనాళాల్లో ప్లేక్ ఫార్మేషన్ ప్లాక్ ఫార్మేషన్ అవుతుంది. అంటే చిన్న స్కేల్స్ లాగా తయారైపోయి అక్కడ పేరుకుపోతుంది అనమాట. అక్కడ పేరుకోవడం మూలన అథెరోస్క్లిరోసిస్ అని, కరోనరీ ఆర్టరీ డిజీజ్ అని, స్ట్రోక్ అని ఇలాంటివన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. అది కనుక మనకి పెరిగినట్లయితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చేదానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి తప్పనిసరిగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేర్ తీసుకోవాలి కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆహారం మూలాన వచ్చినవి. ఎల్డిఎల్ అనేది పెరిగింది మన ఆహారం మూలాన వచ్చింది. ఆహారంతోనే సెట్ చేసుకోవచ్చు. దానికి ప్రత్యేకంగా మెడిసిన్ నేను ప్రపోజ్ చెయ్యను. ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఏ థెరపటిక్ న్యూట్రిషనిస్ట్. మేము ఆహారం ద్వారా దాదాపు 80 రకాల జబ్బుల్ని హ్యాండిల్ చేస్తాము, 30 రకాల ఇన్ఫెక్షన్స్ ని హ్యాండిల్ చేస్తాము, 12 రకాల క్యాన్సర్స్ ని హ్యాండిల్ చేస్తాము, ఇంక్లూడింగ్ అడిక్షన్స్. దాదాపు 15-20 రకాల అడిక్షన్స్, ఫోబియాస్ ఇవన్నీ కూడా మేము ఆహారం ద్వారా హ్యాండిల్ చేస్తాం వితౌట్ మెడిసిన్, వితౌట్ మెడికేషన్. ఎందుకు అంటే నాకున్న ప్రత్యేకత ఏంటి అంటే ఐఎమ్ ఏ సైకోసోమాటిక్ హీలర్ అన్నమాట. మనిషికి ఉన్న మనసుకి శరీరానికి 2 రకాల రుగ్మతల్ని కూడా ఆహారం ద్వారా మనం సాల్వ్ చేస్తాం. సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎల్డిఎల్ పెరగడం అస్సలు మంచిది కాదు. పెరిగిందన్న సందర్భంలో ఆహారపు అలవాట్లలో మనకి ఏవి డిఫెక్టివ్ అలవాట్లు ఏమున్నాయి అని చూసుకుని వాటిని సరిదిద్దుకుంటే ఈజీగా తక్కువైపోతుంది. 8 నుంచి 10 వారాల్లో ఈజీగా నార్మల్ లెవెల్ కి వచ్చేస్తుంది. అయితే పెరిగితే అనుకున్నాం కదా మేడం, అసలు ఎంత మోతాదు ఉండాలి, దానికి మించి ఎంత పెరిగితే పెరిగినట్టు? అడల్ట్స్ కి ఎల్డిఎల్ 100 వరకు ఉండడము లిమిటేషన్. సో 125 to 140 వరకు ఇట్స్ అ వార్నింగ్ సిగ్నల్. మనం జాగ్రత్త తీసుకోవాలి. 140 దాటితే మాత్రము ఇట్ ఈస్ అ సీరియస్ వార్నింగ్ సిగ్నల్ దట్ క్యాన్ లీడ్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది గుండె సంబంధిత వ్యాధుల వైపు మనం వెళ్ళడానికి మనని పూర్తిగా ఇచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనకి 100 to 140 మధ్యలో ఎల్డిఎల్ వాల్యూస్ చూపిస్తున్నాయో, 150, 140 చూపిస్తున్నాయో, ఇట్స్ ఎ వార్నింగ్ సిగ్నల్ అనమాట. వెంటనే మనము ఆహారపరమైన మార్పులు చేసుకుంటే ఆ లెవెల్ కిందకి తీసుకొచ్చేసేయచ్చు. అంటే అంత సీరియస్ కండిషన్ లో ఉన్నప్పుడు కూడా వితౌట్ మెడికేషన్ ఓన్లీ ఫుడ్ ద్వారానే ట్రీట్ చేయొచ్చు. ఇది 140, 150 అనేది ఇట్ ఈస్ అ వార్నింగ్ సిగ్నల్ అమ్మా. దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం పనికి తీసుకురావచ్చు. ఓకే, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్స్ కెన్ బి రెడ్యూస్డ్ ఆహారపు అలవాట్లు మార్చు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక ఫుడ్ ప్రాపర్ గా ఏం చేయాలి, ఏం తీసుకుంటే పెరిగింది, అట్లాంటి ఒక జనరల్ గా ఫ్యాట్ పెరగడం అనగానే ఆయిల్స్ ఎక్కువగా వాడటం వల్లే ఇట్లాంటి ఒక ఆలోచన ఉంటది కదా మేడం. నిజంగా ఆయిల్స్ అయినా ఫుడ్ వల్ల కూడా ఎక్కువగా పెరిగింది? మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్థాలు తీసుకోకూడనివి ఉన్నాయి, కానీ మనకు అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోయింది. ఒక్కసారి తింటే ఏమవుతుందిలే అనుకుంటాం, ఇవి ఒక్కసారే అనుకుంటాం. ఆ ఒక్కసారి కాస్త అలవాటు కింద మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మనం కనుక తీసుకుంటే ఆల్ కైండ్స్ ఆఫ్ యునో ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం. అంటే మార్జరీన్ ఎందులో వాడతాము? మన పఫ్ మేకింగ్ లో, పిజ్జా మేకింగ్ లో, చాలా వాటిల్ నాట్స్ ఇన్ పిజ్జా, చాలా బేకరీ ఐటమ్స్ లో మార్జరీన్ వాడతారు. అలాగే డాల్డా ఇస్ హైడ్రోజనేటెడ్ ఆయిల్. డాల్డా కూడా, ఈ డాల్డా ఇలాంటివి ప్లస్ బ్రెడ్ స్ప్రెడ్స్ ఇప్పుడు చాలా వచ్చేస్తున్నాయి. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, ఇది సంతోషపడిపోతాం. అది ఈజీగా ఎల్డిఎల్ పెంచేస్తుంది, ఈజీగా కొలెస్ట్రాల్ పెంచేస్తుంది. సో ఇలాంటి కొవ్వు పదార్థాలు మనకి
దే విల్ డూ లాట్ ఆఫ్ హార్మ్ అన్నమాట. అలాగే ఈ ఆల్ కైండ్స్ ఆఫ్ జంక్ మైదాతో తయారు చేసినవి. ఇంకొకటి రిఫైన్డ్ ఆయిల్ మీద కూడా చాలా రీసెర్చ్ జరిగింది. రిఫైన్డ్ ఆయిల్ కూడా గుండె సంబంధిత జబ్బులు రావడానికి, LDL పెరగడానికి కాంట్రిబ్యూట్ చేస్తోంది అని సపోర్ట్ చేయడానికి చాలా రీసెర్చ్ ఉంది. చాలా రీసెర్చ్ ఉంది. ఎప్పటి వరకైతే మనము గానుగ నూనెల మీద మనము వంట చేసుకుంటే అలవాటు ఉండిందో అంతవరకు గుండె సంబంధిత జబ్బుల సంఖ్య ఎస్పెషల్లీ ఇన్ ఇండియా చాలా తక్కువగా ఉండేది. గుండె జబ్బు అంటే అది డబ్బును వాళ్ళ జబ్బు అనేవాళ్ళు. కానీ ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వస్తువులాగా అయిపోయింది. ఎందుకంటే ఫాల్టీ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నమాట. ఆ హ్యాబిట్స్ మూలాన మనకి వచ్చింది. అలాగే రెడ్ మీట్ బాగా ఎక్కువ తినేవాళ్ళు. మటన్, బీఫ్, పోర్క్ ఇలాంటివి చాలా ఎక్కువగా, అంటే వారంలో ప్రతిరోజు తినేవాళ్ళు, అధిక మోతాదులో తినేవాళ్ళు. వాళ్ళల్లో కూడా మనకి తేడాలు కనిపిస్తాయి. ఇవి తగ్గించుకోవాలంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ ఇలాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే LDL లెవెల్స్ తగ్గుతుంది. మామూలుగా రోజు తీసుకునేటటువంటి రీఫైన్డ్ ఆయిల్ ని మార్చి గానుగ నూనెలు మనం తీసుకున్నప్పుడు కూడా LDL లెవెల్స్ ఈజీగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఓకే. అంటే డైలీ రొటీన్ అనేది మనం ఒకటి ఫాలో అవ్వాలంటారు మేడం, అంతే కదా? కొలెస్ట్రాల్ డైలీ రొటీన్ అంటే నేనేం చెప్తానంటే డైలీ రొటీన్ కంటే కూడా డైలీ తీసుకునే ఆహార పదార్థాలని మనం ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. శరీర అవసరాలని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని టంగకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, టేస్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ us. అలా అని ఎంతసేపు గడ్డి గాదం ఆకులు అలుములు తిని బతికేసేయాలా ఇంతేనా లైఫ్ అనుకోక్కర్లేదు. టేస్టీగా ఫుడ్ చేసుకుంటూ ఇంట్లో చేసుకుంటూ తినచ్చు. ఎప్పుడైనా ఒకసారి నెలకో 2 నెలలకో మీరు ఒకసారి ఏదైనా తిన్నప్పుడు శరీరం అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ వెరీ స్మార్ట్. ఓకే, కానీ రోజు దాన్ని అలవాటు చేసుకుంటే మాత్రం చాలా కష్టం. కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. ఓకే, అయితే మేడం చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే మనం ఫుడ్ ఇలాంటివి తీసుకోవాలి. HDL బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని అంటే ప్రత్యేకించి ఏమైనా ఫుడ్స్ మెయింటైన్ చేయాలంటారా డైలీ లైఫ్ స్టైల్లో? ఇప్పుడు HDL అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్. హై డెన్సిటీ లైపోప్రోటీన్ గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఎందుకు గుడ్ అంటారు అని తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. అది శరీరంలో మొత్తం అన్ని భాగాలకి వెళ్ళడానికి, రక్తం ద్వారా వెళ్ళడానికి ఈ లైపోప్రోటీన్ మనకి పనికొస్తుంది. అయితే అక్కడక్కడ అవసరానికి మించి కొలెస్ట్రాల్ డిపాజిట్ అయినప్పుడు ఈ HDL యొక్క ప్రత్యేకత ఏంటి అంటే శరీరంలో అన్ని భాగాల్లో ఎక్స్ట్రాగా డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్ అంతా తీసుకొని వచ్చి లివర్ కి తీసుకెళ్లిపోతుంది. ఎప్పుడైతే లివర్ కి తీసుకెళ్తుందో అక్కడ అది డిఫ్యూజ్ చేసి పడేస్తుంది, క్లియర్ చేసి పడేస్తుంది. సో అది గుండెకి వెళ్ళి అక్కడ మళ్ళీ వేరే సబ్స్టెన్స్ తో కంబైన్ అయ్యి అక్కడ ప్లాట్ఫామ్ అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి గుండె భద్రత కోసం ఈ పర్టికులర్ లైపోప్రోటీన్ చాలా బాగా పనిచేస్తుంది, క్లీన్ చేసేస్తుంది అనమాట. గుండె వరకు కొలెస్ట్రాల్ ని వెళ్ళనివ్వదు అనమాట. అందుకని ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్. సో మనం రోజు తీసుకునే ఆహారాల్లో మనకి చక్కటి కొలెస్ట్రాల్ ఇచ్చే ఆహారాలు చాలా ఉన్నాయి. సో వాటిని మనం ఇంక్లూడ్ చేసుకోవడం. సి ఐ ఆల్వేస్ ప్రొఫెస్ అన్ ఇంక్లూజివ్ కైండ్ ఆఫ్ డయట్. మనం ఏమేమి తినాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఏమేమి తినకూడదు అనేది అది సెకండరీ అన్నమాట. ఏవేవి ఇంపార్టెంట్. అలానే హెల్త్ ఈజ్ నాట్ డిస్టేస్ట్ఫుల్ అమ్మా, హెల్త్ ఈజ్ టేస్టీ. మనం చేసుకునే పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది. HDL HDL కొలెస్ట్రాల్ మనకు పెరగాలి అంటే దేర్ ఇస్ ది హంబుల్ అవకాడో. అవకాడో ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ ఫర్ HDL కొలెస్ట్రాల్. ఓకే, అలాగే నీకు నట్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి, వాల్నట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి చాలా. అలాగే ఆవు నెయ్యి బ్రహ్మాండంగా HDL పెరుగుతుంది. అది కూడా నాటావు నెయ్యి బ్రహ్మాండమైనటువంటి గుణాలు కలిగి ఉంటుంది. ధృతం అంటారు దాన్ని. మాకు ఒకసారి ఒక సత్సంగంలో ఉన్నప్పుడు గురువుగారు చెప్పారు, పాతకాలంలో ధృతం అంటే ఏంటి అంటే చనిపోయిన వాళ్ళలో కూడా ప్రాణ ప్రతిష్ఠ చేయగలిగినటువంటి అద్భుతమైన గుణం కలిగింది అని అర్థం అట. మరి అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన విషయం నాకు చాలా నచ్చింది. ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే ఆస్తులు అమ్ముకైనా ధృతం కొనుక్కొని దాంతో తినాలన్నారు. అంటే నెయ్యికున్నటువంటి ప్రాముఖ్యత అది. కొద్ది కాలం ఏంటంటే నెయ్యి తింటే లావైపోతారు, నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది. ఇది చాలా తప్పమ్మా. ఎస్పెషల్ గా మనం ఇంట్లో ఆవు పాలు కొనుక్కొని చేసుకునే నెయ్యి అతి శ్రేష్టం. రీసెంట్ గా ఒక రీసెర్చ్ నేను వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. చపాతీలు, పూరీలు మనని డయాబెటీస్ వైపు నొట్టి పడేస్తున్నాయి అన్నది అందరికీ తెలుసు. ఈవెన్ పుల్కా కావచ్చు, చపాతి గోధుమ పిండి. అయితే అదే గోధుమ పిండి చేసిన రొట్టె మీద నెయ్యి రాసుకుని తింటే మాత్రము కొద్దిగా దాని గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా వస్తున్నాయి అన్నది లేటెస్ట్ రీసెర్చ్. అంటే నెయ్యికున్న ప్రాముఖ్యత అలాంటిది అనమాట.
మనం ఇంట్లో తయారు చేసుకునే వెన్నపూస, మజ్జిగ జెల్కి వచ్చే వెన్నపూస, లేకపోతే మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి, ఇవన్నీ చాలా దే ఆర్ వెరీ గుడ్ ఫ్యాట్స్ అనమాట. హెచ్డిఎల్ లెవెల్ పెరగడానికి చాలా చాలా బాగా పనిచేస్తాయి. సో ఇట్లా మనము కొద్దిగా అవగాహన పెంచుకుంటే అంత లైఫ్ లో పెద్దగా కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏమీ లేదు, అంత కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. చిన్న చేంజెస్ మాత్రమే, చాయిసెస్ లో చిన్న చేంజ్ చేసుకోవాలి. ఏది మనకి కావాలి, ఏది మనకి వద్దు, ఈ చిన్న చేంజెస్ చేసుకుంటే కొలెస్ట్రాల్ ఇబ్బందే కాదు. ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నారు. మా అందరికి అది ఒక పెద్ద అండ్ యాక్చువల్ గా ఏంటంటే ఇంకొక రిసర్చ్ ఏం చెప్తుందంటే కొద్ది మందిలో ఇన్ సమ్ పీపుల్ ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ కి సంబంధించిన మందులు వాడినప్పుడు అది ఏమవుతుందంటే ఇట్ ఈస్ లీడింగ్ టు ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, డయాబెటీస్ పెరిగేదానికి అవకాశం ఉంది అని కొన్ని రీసెర్చ్ చెప్తున్నాయి. కాబట్టి మెడిసిన్ వాడడం కంటే ముందు ఆహారపు అలవాట్లని జాగ్రత్తగా గమనించి ఒక క్వాలిఫైడ్ థెరప్యూటిక్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గా డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేసుకుని ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది ఎలా తగ్గించుకోవాలి అని అవగాహన పెంచుకుని జస్ట్ 8 నుంచి 10 వారాల్లో మీ లిపిడ్ ప్రొఫైల్ ని మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక్కటే సలహా ఏంటి అంటే కేవలం ఏదో యూట్యూబ్ లో వీడియో చూసో లేకపోతే ఫేస్బుక్ లో పోస్ట్ చూసో స్వంత వైద్యం చేసుకుంటే మాత్రము ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ డిఫికల్ట్. ఏదైనా సైంటిఫిక్ గా హ్యాండిల్ చేయాలి. మ్యామ్, నెయ్యి విషయానికి వస్తే మీరు ఇందాక నెయ్యి గురించి చెప్పారు కాబట్టి చాలా మంది నెయ్యి ఫుడ్ తో కాకుండా డైరెక్ట్ స్పూన్ తో తింటూ ఉంటారు. అట్లా తీసుకోవడం మంచిదే అంటే తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఆవు నెయ్యిలో ఉండేటటువంటి గుణం ఏంటి ఉందంటే ఇట్ ఈస్ అ వెరీ అది డైజెస్ట్ అయ్యాక మనకి బ్యూట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అందరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మొత్తం మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు మనిషి యొక్క ఆరోగ్య రహస్యం అంటే మానసిక ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ మన పొట్టలో పేగుల్లో ఉందన్నమాట. ఈ పేగుల్ని గట్ అంటారు. ఈ గట్ లో 4300 రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు ఉన్నాయి. దీంట్లో మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. మంచివి ఎప్పుడు కూడా అధిక సంఖ్యలో ఉండడం మన ఆరోగ్యానికి చిహ్నం అన్నమాట. మంచివి పెంచడానికి అవసరమైనటువంటి తైలం నెయ్యి. సో నెయ్యి మీరు కూరల్లో వేసుకొని చేసుకోవచ్చు, అన్నంలో మొదటి ముద్దలో వేసుకొని తినచ్చు, గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఈ అన్ని రూపాల్లో మీరు తీసుకునే నెయ్యి మీ గట్ హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది. ఆ నెయ్యి మరి ఎలాంటి నెయ్యి తీసుకోవాలి, దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆ నాటావు నెయ్యి అతి శ్రేష్టం, దాన్నే A2 ఘీ అంటారు. ఓకే, సో మనం ఇంట్లో చేసుకుని చాలా మంది A2 పాలు కొనుక్కుంటున్నారు, ఆవు పాలు కొనుక్కుంటున్నారు. మీరు తోడు పెట్టి మీరు తీసి మిగడ్లోంచి తీసే వెన్న నెయ్యి యూ కెన్ యూజ్ ఇట్, అది చాలా శ్రేష్టం. ఓకే మ్యామ్, కొలెస్ట్రాల్ విషయానికి వస్తే లివర్ కి కొలెస్ట్రాల్ వచ్చింది అని చెప్పి చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు కదా, దానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే? లివర్ కి కొలెస్ట్రాల్ కాదమ్మా, ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ 2 రకాలుగా ఉంటుంది, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇప్పుడు నాలాంటి దాని దగ్గరికి ఎవరైనా ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ వచ్చారనుకోండి, యాక్చువల్లీ యాజ్ ఎ థెరపిస్ట్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే కొట్టి ఆల్కహాల్ బంద్ చేయించేస్తే ఫ్యాటీ లివర్ చాలా వరకు కంట్రోల్లో వచ్చేస్తుంది అనమాట. అది కేవలము ఆల్కహాల్ ప్రేరితంగా అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అనమాట. బట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది రాముడు బుద్ధిమంతుడు అంటాడు కదా, స్మోక్ చేయడు, బయటకు వెళ్ళి ఏమి తినడు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడు, అలాంటి వాళ్ళకి వచ్చేటటువంటి ఫ్యాటీ లివర్ కండిషన్ ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కండిషన్ అంటారు. దానికి మనము చాలా ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా కార్బోహైడ్రేట్ విపరీతంగా తినడం తగ్గించేసుకోవాలి. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ మనం తీసుకోవడం తగ్గించుకోవాలి. అలాగే LDL లెవెల్ కంట్రోల్లో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళలో చాలా మందికి ఫ్యాటీ లివర్ is sometimes considered as a predisposing character for డయాబెటీస్. అంటే షుగర్ రావడానికి ముందు చాలా మందికి ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. దాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. ఏం లేదండి, కాస్త ఎక్సర్సైజ్ చేయండి, కాస్త ఇలా ఉండండి, కాస్త అలా ఉండండి అని. దట్ ఈస్ నాట్ ద వే. యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్. ఎందుకంటే ఈ ఫ్యాటీ లివర్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3, అక్కడి నుంచి ఫైబ్రోసిస్, సిరోసిస్, క్యాన్సర్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఈజీ తీసుకోవడానికి వీల్లేదు. సో బేసిక్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కీరా జ్యూస్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫ్యాట్ లో లివర్ తీసేయడానికి. నిమ్మరసం, హంబుల్ నిమ్మరసం, కాస్టే లేదు దాన్ని. సో హెల్త్ ఈజ్ యాక్చువల్లీ వెరీ
ఎకనామిక్, ఇన్ఎక్స్పెన్సివ్ అన్నమాట. చిన్న అవగాహన మనం తెలుసుకుంటే we will able to do it. అండ్ ఫ్యాటీ లివర్ ఉంది అని మనకి ఎప్పుడు డౌట్ వస్తుందంటే కొద్దిగా కుడివైపు బొజ్జ అంటే చేతులు కాళ్ళు సన్నగానే ఉన్నాయి, పొట్ట మాత్రమే ముందుకు వస్తుంది. ఎస్పెషల్లీ కుడివైపు మనం చేయి వేసుకుని అంటే కొద్దిగా గట్టిగా కూడా తగులుతోంది అంటే వెంటనే వెళ్ళి ఒకసారి ఫ్యాటీ లివర్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ వచ్చింది అనుకుంటే కూడా వచ్చిన డయాబెటీస్ డిటెక్ట్ అయిన తర్వాత కంపల్సరీ ఫ్యాటీ లివర్ వెళ్ళి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ స్టేజ్ లో ఉంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. దాన్ని కూడా తగ్గించుకుంటూ వెళ్ళాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది కూడా మోతాదు ఏమైనా ఉంటుందా మ్యామ్, పర్సంటేజ్ ఫ్యాటీ లివర్? అట్లా కాదంటే మీరు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి మీకు గ్రేడ్ చెప్పేస్తారు. ఓకే, ఆ రిపోర్ట్ బట్టి మనకి స్టేజ్ 1 లో ఉన్నారా, స్టేజ్ 2 లో ఉన్నారా, స్టేజ్ 3 లో ఉన్నారా తెలిసిపోతుంది. ఓకే ఓకే మ్యామ్, డైరీ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు? నిజంగా కొంతమంది చెప్తుంటారు డైరీ ప్రొడక్ట్స్ స్కిప్ చేయడమే మంచిది, ఇప్పుడు అన్నిట్లో హార్మోన్ కి సంబంధించిన ఇంజెక్షన్లు ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి అని. నిజంగా నేను గతంలో కూడా చాలా చెప్పానమ్మా. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వెల్నెస్ ప్రోగ్రామ్. మేడం ఒకసారి మన స్లైడ్ స్టార్ట్ చేయండి. ఇంకెవరన్నా మన ఫ్రెండ్స్ ఎవరన్నా జూమ్ లో కనుక లాగిన్ కాకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి, ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా మెసేజ్ ద్వారా, లేదా ఒక స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి రిమైండర్ చేయండి. మీ అప్లైనర్స్ కూడా ఒకవేళ అప్లైనర్స్ రాకపోయినా కానీ తప్పలేదు, వాళ్ళు ఏదైనా వర్క్ లో ఉండి మర్చిపోవచ్చు, లేదన్నా టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఈరోజు మన ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ మనకి అరుణానారాయణ గారు ఎవ్రీ మార్నింగ్ మనకి వెల్నెస్ గురించి మనకి డైలీ మంచి మంచి వీడియోస్ తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు నేను మీకు ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నాను. సో త్వరగా మీరు ఏదైనా వర్క్ ఉంటే వర్క్ చేస్తూ కూడా, లేడీస్ కిచెన్ లో చాలా మంది బిజీగా ఉంటారు. సో ఈ టైంలో మీరు ఫోన్ దగ్గర పెట్టుకొని ఆ ఫోన్ లోని వాల్యూమ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని మీరు వింటూ వర్క్ చేసుకోండి. జెంట్స్ ఎవరన్నా ఫ్రీగా ఉంటే వీడియో ఆన్ చేసుకొని వినడానికి ప్రయత్నం చేయండి. చాలా వండర్ఫుల్ విషయాలు ఈరోజు మీతో నేను డిస్కషన్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో రైట్, ఇండస్ వివా కంపెనీ మనకి 2014 లో స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయినప్పుడు మనకి ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఐపల్స్ లాంచ్ చేసింది. ఐపల్స్ లాంచ్ చేసిన తర్వాత 1 year కేవలం ఐపల్స్ ద్వారానే మనకి ఈ కంపెనీ రన్ అయింది. తర్వాత మనకి సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి ఐ కాఫీ. ఓకేనా? సో ఈ ఐ కాఫీని లాంచ్ చేయడం జరిగింది. ఇది డయాబెటిక్ ని దృష్టిలో పెట్టుకొని మన కంపెనీ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో అన్సార్ గారు సార్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది 1 year తర్వాత. అసలు మరి ఎందుకు ఈ కాఫీని లాంచ్ చేయాల్సి వచ్చింది? సో దీని గురించి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అన్నది తెలియాలి. సో మనకి డయాబెటిక్, దీన్నే షుగర్ వ్యాధి కూడా అంటాం. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 136 million మందికి ఈ డయాబెటిక్ వచ్చింది అన్నట్టు. 2019లోని మనకి 70 million ఉన్నారు. సో కేవలం 4 years లోనే మనకి దాదాపు 100 million క్రాస్ చేయడం జరిగింది. అయితే ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం 2019లో సుమారుగా 42 లక్షల మంది కేవలం డయాబెటిక్ ద్వారా చనిపోయారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డయాబెటిక్ గురించి మనకి అవగాహన లేకపోవడం. చూడండి, 2019లో కేవలం డయాబెటిక్ ద్వారా దాదాపు 42 lakhs మంది చనిపోయారండి. ఓకేనా? దానికి కారణం డయాబెటిక్ మీద అవగాహన లేకపోవడం. అసలు ఈ రోజు మీరు డయాబెటిక్ అంటే ఏంటి, డయాబెటిక్ వస్తే బాడీలో ఏం జరుగుతుంది, డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అసలు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు పాటించాలని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈజ్ డయాబెటిక్? చూడండి ఇక్కడ మనకి స్క్రీన్ మీద డయాబెటిక్ అంటే ఏంటి చూడండి. ఇప్పుడు డయాబెటిక్ ఆహారంలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్, వీటినే పిండి పదార్థాలు
అంటారు. అవి గ్లూకోజ్ గా విచ్ఛిన్నం చెందుతాయి. గ్లూకోజ్ అంటే మన బ్లడ్ లో ఉండేటువంటి ఒక రకమైనటువంటి షుగర్. ఇలా గ్లూకోజ్ గా మారినప్పుడు అది మన రక్తంలో కలవడం, అలాగే శక్తి వస్తుంది అంటారు. దీన్నే సెల్యులార్ రెస్పిరేషన్. అంటే మనకి ఇది ఆ సెల్ లో డిపాజిట్ అవ్వాలి అని అంటే ఇన్సులిన్ కావాలి. ఇక్కడ ఇన్సులిన్ వచ్చేసి మనకి ఒక కీలాగా పనిచేస్తుంది, కీ కావాలి. సో ఇక్కడ కూడా మనకి ఈ ఇన్సులిన్ అనేది మనకి తాళం చేయలాగా పనిచేస్తుంది. ఓకేనా, రైట్. సో ఇన్సులిన్ మన శరీరంలో ఉండే క్లోమ గ్రంథి అంటే ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, అయితే ఇది ఎలా రిలీజ్ అవుతుంది అంటే మన ఒకవేళ క్లోమ గ్రంథి కావాల్సిన ఇన్సులిన్ కనుక రిలీజ్ చేయకపోతే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అది బ్లడ్ లో డిపాజిట్ అవ్వదు అన్నట్టు. సో అలా డిపాజిట్ కాకపోవటం వల్ల కన్వర్ట్ అవుతుంది. ఈ డయాబెటిక్ అన్నది 3 టైప్స్ ఉంటుందండి. సో వాట్ ఈస్ టైప్ 1 డయాబెటిక్? అంటారు అంటే క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది నాశనం చేస్తుంది. అది ఇన్సులిన్ అయ్యే మనకి రిలీజ్ అవ్వదు అన్నట్టు. దీన్నే ఏమంటే పిల్లల్లో వస్తుంటది. ఒకవేళ మనం టైప్ 1 డయాబెటిక్ వస్తే ఏం జరుగుద్దంటే, టైప్ 1 డయాబెటిక్ వస్తే జీవితాంతం మనం ఏం చేయాలంటే ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాలి అంటేనే చాలా భయపడతాం. అలాంటిది వాళ్ళు రెగ్యులర్ గా రెండవది వచ్చేసి మనకి టైప్ 2 డయాబెటిక్ అండి. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది. కొంతమంది బయట దొరికేటటువంటి పిజ్జా, బర్గర్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ పోతూ ఉంటాయి. అలా పెరిగిపోయినటువంటి గ్లూకోజ్ లెవెల్స్ రిలీజ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో దీని వల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ మీద ఏమవుతుందంటే ప్రెషర్ పెరిగిపోతూ ఉంటది. అంటే ఈ ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ పెరిగిపోవటం వల్ల ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే మనకి కావాల్సినటువంటి గ్లూకోజ్ ని రిలీజ్ చేయలేదు. ఓకేనా, సో టైప్ 2 డయాబెటిక్ లో గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది కానీ కావాల్సినంత గ్లూకోజ్ రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే మార్నింగ్ మనం ఏం చేస్తామంటే టిఫిన్, ఇడ్లీ, దోశ, నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ వచ్చేసి రైస్, ఈవినింగ్ 3 o'clock వచ్చేసి స్నాక్స్ రూపంలో బిస్కెట్స్, బ్రెడ్ ఇవి తీసుకుంటాం. మళ్ళీ నైట్ వచ్చేసి మళ్ళీ ఏం తీసుకుంటాం, రైస్ తీసుకుంటాం. ఇలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లో మనకి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటది. సో పెరిగిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ మీద ఏమవుతుందంటే ప్రెషర్ పెరుగుద్ది అన్నట్టు. ఈ గ్లూకోజ్ సరిపోయినటువంటి మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ ప్రెషర్ పెరిగి మనకి టైప్ 2 డయాబెటిక్ వస్తుంది అన్నట్టు. సో దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే బ్లడ్ లోని ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు సెల్ కి లాగా ఏర్పడిద్దండి. సో ఈ కొవ్వు ఏదైతే ఉందో ఈ కొవ్వు సెల్ దగ్గరికి వెళ్ళి ఆ సెల్ చుట్టూ మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అవటం వల్ల ఏమవుతుందంటే మన ప్యాంక్రియాస్ నుంచి వస్తున్నటువంటి ఇన్సులిన్ ఏమవుతుందంటే ఆ సెల్ లోకి డిపాజిట్ కాదు. సో కాకపోవటం వల్ల మనం టైప్ 2 డయాబెటిక్ అవుతాం. ఇది దాదాపు 90 నుంచి 90% టైప్ 2 డయాబెటిక్ కి కారణం అన్నట్టు. సో దీనికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ అండి. మనం తీసుకునేటువంటి ఆహారం, ఓకేనా, సరిపడ వ్యాయామం లేకపోవటం, తీసుకున్న ఆహారానికి తగ్గటువంటి పని లేకపోవటం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ చేస్తున్న జాబ్లన్నీ ఏంటంటే కూర్చొని చేసే జాబ్లే. సాఫ్ట్వేర్ దగ్గర నుంచి కిరాణా షాప్ కావచ్చు, స్టోర్స్ కావచ్చు, ఓకేనా. సో ఫ్యాకల్టీగా మేము కూడా
చాక్ పీస్ పట్టుకొని క్లాసెస్ చెప్తాం కానీ మాకు కావాల్సినటువంటి వ్యాయామం రోజు జరగట్లేదు అన్నట్టు. సో అందుకోసం ఏమవుతుందంటే మనం టైప్ 2 డయాబెటిక్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైప్ 3 డయాబెటిక్ అండి. ఈ టైప్ 3 డయాబెటిక్ వచ్చేసి దీన్ని జెస్టేషనల్ డయాబెటిక్ అంటాం. సో ఇది ఎవరికి వస్తుంది అంటే గర్భాశయ స్త్రీలకి, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఉమెన్స్ కి వస్తుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి వాళ్ళకి కొంతకాలం మాత్రమే ఉంటది, అంటే 5 to 7% మందికి మాత్రం ఇది వస్తుంది. ఈ డయాబెటిక్ వచ్చినప్పుడు వాళ్ళు డైట్ ఫాలో అవుతూ, ఓకేనా, సో వాళ్ళు కరెక్ట్ గా వ్యాయామం చేస్తూ వాళ్ళు ఆ ఇన్సులిన్ గినక కరెక్ట్ గా మెయింటైన్ అయ్యేటట్టు చేస్తే వాళ్ళకి అది డయాబెటిక్ అన్నది ప్రెగ్నెన్సీలో వస్తుంది, ప్రెగ్నెన్సీలోనే పోద్దండి. ఓకేనా. సో ఈ బ్లడ్ లో గ్లూకోజ్ పెరిగిపోవడం వల్ల మన శరీరంలో ఏ భాగాలు ఎఫెక్ట్ అవుతాయో తెలుసుకుందాం. ఇప్పుడు వరకు మనం ఏం తెలుసుకున్నాం అంటే టైప్ 1 డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్, టైప్ 3 డయాబెటిక్ గురించి తెలుసుకున్నాం. టైప్ 1 డయాబెటిక్ అంటే మనకి అది చిన్న పిల్లల్లో వస్తుంది. ఓకేనా. ఎందుకు వస్తుంది అని అంటే మన ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో ఆ ప్యాంక్రియాస్ లో ఉన్నటువంటి బీటా కణాలు, అంటే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ ఆ బీటా కణాలను డ్యామేజ్ చేయటం వల్ల ప్యాంక్రియాస్ అన్నది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు. సో చేయకపోవటం వల్ల మనకి టైప్ 1 డయాబెటిక్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్ 2 డయాబెటిక్. టైప్ 2 డయాబెటిక్ ఎందుకు వస్తుంది? మనకు లైఫ్ స్టైల్ వల్ల, మనం తీసుకునేటువంటి ఈ జంక్ ఫుడ్ వల్ల, పిజ్జాలు, బర్గర్లు, ఎక్కువ గ్లూకోజ్ ఉన్నట్టు ఫుడ్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిక్ వస్తుంది. ఇది పెద్దవాళ్ళలో వస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ టైప్ 3 డయాబెటిక్ ఎవరికి వస్తుంది? ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి వస్తుంది. ఓకేనా. సో ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వచ్చినప్పుడు అది ప్రెగ్నెన్సీలోనే వస్తుంది, ప్రెగ్నెన్సీలోనే పోతుంది. వాళ్ళు కరెక్ట్ గా డైట్ ఫాలో అవుతూ కరెక్ట్ గా వ్యాయామం చేస్తూ ఉంటే ఈ టైప్ 3 డయాబెటిక్ అన్నది కంపల్సరీగా పోతుంది. కానీ నెగ్లెక్ట్ గనక చేస్తే మదర్ కి బేబీకి ఇద్దరికి చాలా డేంజర్ అండి. సో డయాబెటిక్ వాళ్ళు ఏదైతే ప్రెగ్నెన్సీలో వచ్చిందో వాళ్ళు గైనకాలజిస్ట్ సజెషన్ తీసుకుంటూ వాళ్ళు మెడిసిన్ తీసుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. రైట్ మేడం. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఇప్పుడు మనకి ఒకవేళ డయాబెటిక్ గనక వస్తే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్ లో మనకి ఒకవేళ డయాబెటిక్ గనక వస్తే మనకి ఎక్కువగా ఏమవుతుందంటే చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఆల్వేస్ టైర్డ్, ఎప్పుడు నీరసంగా ఉంటామండి. సెకండ్ వచ్చేసి ఎక్కువగా యూరిన్కి వెళ్తుంటాం. నెక్స్ట్ సడన్ గా వెయిట్ లాస్ అవుతుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి చేతి మీద ఏమైనా గాయాలైననుకోండి అవి త్వరగా మానవండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆల్వేస్ హంగ్రీ, ఎప్పుడు ఆకలి వేస్తూ ఉంటది, తిన్న హాఫ్ అన్ అవర్ కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలానే నెక్స్ట్ వచ్చేసి బ్లర్రీ విజన్, కంటి చూపు మందగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వర్జినల్ ఇన్ఫెక్షన్, లేడీస్ కి మనకి ప్రైవేట్ పార్ట్స్ ఏవైతున్నాయో జెంట్స్ కి లేడీస్ కి అక్కడ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటది. అలానే కాళ్ళు ఏవైతున్నాయో ఆ కాళ్ళల్లో అరికాళ్ళల్లో తిమ్మిరులు వస్తుంటాయి అండి. నెక్స్ట్ ఆల్వేస్ మనకి వాటర్ తాగాలనిపిస్తుంటది, ఎక్కువ దాహం వేస్తుంటాయి. ఇవి మనకి డయాబెటిక్ వస్తే లక్షణాలు. ఒకవేళ మీకు ఎవరికన్నా ఈ లక్షణాలు కనుక కనిపిస్తే ఇమీడియట్ గా ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి ల్యాబ్ లోకి వెళ్ళి బ్లడ్ శాంపుల్ ఇవ్వండి. సో ఆ బ్లడ్ శాంపుల్ ఇస్తే మనకి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నటువంటి ఒక 2 hours తర్వాత లేదు 1.5 hours తర్వాత సెకండ్ శాంపుల్ తీసుకుని మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. దాంతో పాటు 6 months ఇవ్వమని చెప్పండి. ఆ 6 months చాలా ఇంపార్టెంట్. ఆ యావరేజ్ దాని మీద డిపెండ్ చేసుకుని మనకి డాక్టర్స్ మెడిసిన్ సజెస్ట్ చేస్తుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టెస్ట్ చేసుకుంటారు. ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని టాబ్లెట్ మెడికల్ షాప్ కి వెళ్ళి తెచ్చుకుంటారండి. అది గుడ్ సజెషన్ కాదు. సో అలా కాకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ ని సలహా మేరకి 6 months యావరేజ్ ని బట్టి టాబ్లెట్ సజెస్ట్ చేస్తారు, దాన్ని ఫాలో అవటం బెస్ట్. అలానే ఒకవేళ మనకి డయాబెటిక్ వస్తే మనకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మన బాడీలో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ మనకి డయాబెటిక్ వచ్చింది అనుకోండి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకనంటే మనకి నరాలు 2 types ఉంటాయి, చిన్న నరాలు ఉంటాయి, పెద్ద నరాలు ఉంటాయి. సో ఈ డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే గ్లూకోజ్ అన్నది ఎక్కువ బ్లడ్ లో డిపాజిట్ అవటం వల్ల బ్లడ్ ఏమవుతుందంటే మందంగా మారుద్ది. థిక్ గా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్ కి సరిగ్గా జరగదన్నట్టు. మనకు బ్రెయిన్ లో చాలా సన్న నరాలు ఉంటాయండి. సో ఫస్ట్ మనకి ఏమవుతుందంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి కంటి చూపు మందగిస్తుంది, బ్లర్రీ విజన్ కనిపిస్తుంది.
కారణం ఏంటంటే మన కంటిలో కూడా చాలా సన్న నరాలు ఉంటాయండి, అవి కూడా డ్యామేజ్ అవుతాయి. సో అందుకోసం మనకి కంటి చూపు మందగించే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే మనకి టీత్ ఏదైతున్నాయో ఆ టీత్ దగ్గర కూడా మనకి ప్రాబ్లం అవుతుందండి. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లం, హార్ట్ లో కూడా చాలా సన్న నరాలు ఉంటాయి, సో హార్ట్ ప్రాబ్లం కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీస్ అండి. ఈ ఎక్కువ గ్లూకోజ్ ఏదైతే బ్లడ్ లో ఉందో ఈ గ్లూకోజ్ మనకి యూరిన్ ద్వారా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కిడ్నీలు ఏం చేస్తాయి అంటే ఫిల్టరింగ్ చేసి బయటికి పంపిస్తూ ఉంటాయి అన్నట్టు. అందుకే ఎక్కువగా యూరిన్కి వెళ్తూ ఉంటారు డయాబెటిక్ ఉన్న వాళ్ళు. సో ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటం వల్ల ఏమవుతుందంటే ఈ కిడ్నీలో ఉన్నటువంటి లేయర్స్ కూడా డ్యామేజ్ అయ్యేటట్టు ఛాన్స్ ఉంది. అలానే మనకు వచ్చేసి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదు, ఒకవేళ కన్ఫర్మ్ అయినా కానీ అది క్యాన్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలానే నెక్స్ట్ నర్వ్ సిస్టమ్, ఏవైతే నరాలు ఉన్నాయో ఆ నరాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మనం కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే పైప్ లైన్ వేస్తాం. పైప్ లైన్ వేసినప్పుడు స్టార్టింగ్ లో ఏమవుతుందంటే ఆ వాటర్ బాగా ఫుల్ ప్రెషర్ తో వస్తుంటది. ఒక 1 year తర్వాత ఏమవుద్ది, వాటర్ యొక్క ప్రెషర్ తగ్గుద్ది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది, మనకు ట్యాంక్ నుంచి వస్తున్నటువంటి పైప్ లేయర్ ఏదైతే ఉందో ఆ పైప్ లో ఎక్కువ వాటర్ ఎప్పుడు అలా స్టేబుల్ గా ఉండటం వల్ల మనకి ఆ పైప్ లోపల మనకి పాసి లాంటిది కానీ లేదా డస్ట్ పార్టికల్స్ లేదా ఇసుక అలాంటివి పేరుకుపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పైప్ యొక్క మందం తగ్గుద్దండి. మందం తగ్గటం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ గా వస్తుంటది వాటర్. సో వాటర్ ప్రెషర్ గా వస్తుంది, అలాగే వాటర్ యొక్క ఫోర్స్ మనకి ఎక్కువగా రాదన్నట్టు. ఓకేనా. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనకి ఈ సన్న నరాలు ఏవైతున్నాయో ఈ నరాల మీద ఎఫెక్ట్ పడుద్ది. అలానే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి కాళ్ళు ఏవైతున్నాయో ఆ కాళ్ళు అరికాలలో తిమ్మురులు వస్తూ ఉంటాయి. చాలా మందికి డయాబెటిక్ పీపుల్స్ కి ఏమవుతుందంటే అరికాలలో తిమ్మురులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇవి మనకి డయాబెటిక్ వస్తే మెయిన్ గా మనకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అండి. మేడం నెక్స్ట్ స్లైడ్. రైట్. సో మరి ఇప్పుడు వరకు మనం డయాబెటిక్ అంటే ఏంటి, ఆ డయాబెటిక్ కి ఎన్ని టైప్స్, ఒకవేళ డయాబెటిక్ వస్తే మనకి ఏమేమి సింటమ్స్ ఉంటాయి, దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ఐడెంటిఫై చేస్తే మన బాడీలో జరిగేటువంటి మేజర్ డ్యామేజ్ ఏంటి డయాబెటిక్ వల్ల అన్నది ఇప్పుడు దాకా తెలుసుకున్నామండి. సో ఓకే సార్, బాగుంది. మరి దీన్ని మనం కంట్రోల్ చేసుకోలేమా, మరి కంట్రోల్ చేసుకోవడానికి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉందా, లేదా మెడిసిన్ సొల్యూషన్ అన్నది మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో మెడిసిన్ సొల్యూషన్ కాదండి. చాలా మంది మనకి ఇక్కడ బయట ఉన్నటువంటి డాక్టర్స్ ఏం చెప్తుంటారంటే డయాబెటిక్ అసలు మెడిసినే లేదు, మీకు వచ్చిందంటే వన్స్ మీతోనే ఉంటది, మీతోనే పోద్ది అని చెప్తుంటారు. కానీ మనకి ఒక వండర్ఫుల్ సొల్యూషన్ మనకి ఆయుర్వేదంలో ఉందండి. ఈ ఆయుర్వేదంలో మనకి 2000 సంవత్సరాల క్రితమే చరక సమేత గ్రంథంలోని ఆయుర్వేద పితామహుడైనటువంటి చెరుకుడు ఈ సాల్సిటాల గురించి మనకి ఏకనాయకం, దాన్నే సప్తరంగా కూడా అంటాం, దీని గురించి మనకి ఆ గ్రంథంలో పొందుపరచడం జరిగింది అన్నట్టు. సో ఈ సాల్సిటాల్ అన్నది మనకి ఈ డయాబెటిక్ మెడిసిన్ గా పనిచేస్తుంది. సో మనకి ఇంతకు ముందు మేడం ఫస్ట్ లో మనకు ఒక పిక్ డిస్ప్లే చేశారు, క్రీమర్, బ్లాక్ కాఫీ. ఓకేనా. మనకి 2 టైప్స్ కాఫీ మనకి కంపెనీ అందిస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి క్రీమర్ కాఫీ, సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ కాఫీ. సో మరి క్రీమర్ కాఫీ అంటే ఏంటి సార్, బ్లాక్ కాఫీ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటన్నది మీ అందరికి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో ఏం లేదండి, క్రీమర్ కాఫీలో ఈ సాల్సిటాల్ క్వాంటిటీ అన్నది కొంచెం తక్కువ ఉంటుంది, బ్లాక్ కాఫీలో ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో మరి ఎవరు ఏది వాడాలి, ఓకేనా, క్రీమర్ కాఫీ ఎవరు వాడాలి, బ్లాక్ కాఫీ ఎవరు వాడాలి అనేది నేను మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం నెక్స్ట్ మేడం. సో దాంతో పాటు మనకి ఇంకొక 2 బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అది వచ్చేసి మనకి కాఫీ బీన్స్. ఇవి కర్ణాటక ప్రాంతంలో పడే కాఫీ బీన్స్. ఇవి చాలా కాస్ట్లీ కాఫీ బీన్స్. ఇవి 5 star హోటల్ మాత్రమే యూజ్ చేస్తారు. ఓకేనా. 5 star హోటల్ మనం అక్కడికి వెళ్ళి కాఫీ అడిగితే 100 రూపీస్ నుంచి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అలాంటి 5 star హోటల్ కాఫీ బీన్స్ ఏవైతే కర్ణాటక ప్రాంతం నుంచి తెప్పిస్తున్నారో అవే కాఫీ బీన్స్ మన కంపెనీ ఏం చేస్తుందంటే తీసుకొచ్చి ఈ కాఫీలో యాడ్ చేయడం జరుగుతుంది. మరి బయట
ఉండదు ఆ కెఫిన్ అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ కాఫీ బీన్స్ ని కంపెనీ ఏం చేస్తుందంటే కర్ణాటక ప్రాంతం నుంచి ఇంపోర్ట్ చేసుకుని, మన కంపెనీ బెంగళూరులోని మనకి ఓన్ R&D ఉందండి. ఆ R&Dలో ఏం చేస్తుందంటే ఈ కాఫీ బీన్స్ ని 40 degrees దగ్గర స్లోగా వేడి చేస్తుంది అన్నట్టు, రోస్టింగ్ చేస్తుంది. చేయటం వల్ల దీంట్లో ఉన్నటువంటి కెఫిన్ అనేది విరిగిపోయి ఆ కాఫీ బీన్స్ లో మనకి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఆ పాలీఫెనాల్స్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అవి డిస్టర్బ్ కాకోకుండా ఆ పాలీఫెనాల్స్ ని మన కాఫీలో యాడ్ చేయడం జరిగిందండి, కాఫీ బాక్స్ లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కెఫిన్ లెస్ అండి. పాలీఫెనాల్స్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద మేడం డిస్ప్లే చేశారు, చూడొచ్చు. అలానే థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి మికినాఫోరెన్స్ అంటాం, దోలగొండి గింజలు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మికినాఫోరెన్స్ గురించి మనకి చాలా వీడియోస్ మనకి యూట్యూబ్ లో జరుగుతాయి, గూగుల్లో మీరు సెర్చ్ చేసిన జరుగుతుంది. దీని మీద చాలా క్లినికల్ ట్రయల్స్ కూడా ఉన్నాయండి. ఈ మికినాఫోరెన్స్ ఏవైతే ఉన్నాయో మన చిన్నప్పుడు మనకి మ్యారేజ్ అయినప్పుడు మన గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పిండి వంటలు చేసినప్పుడు ఈ అరిసెల్లోని ఆటలో వీటిని కొన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ మికినాఫోరెన్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఈ దోలగొండి గింజల వల్ల ఇవి ఏం చేస్తాయంటే మన నర్వ్ సిస్టాన్ని మొత్తాన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ నరాల వీక్నెస్ లేకోకుండా, అలానే ఎవరికన్నా నరాల్లో LDL కొలెస్ట్రాల్ ఉంటే ఆ LDL కొలెస్ట్రాల్ ని కరిగించి యూరిన్ మోషన్ ద్వారా బయటికి పంపిస్తుంది. అలాగే జెంట్స్ లో ఎవరికైనా స్పెరం కౌంట్ తక్కువ ఉంటే స్పెరం కౌంట్ పెంచేటువంటి గుణం ఈ దోలగొండ గింజలకు ఉన్నాయి. అలానే స్త్రీమూర్తుల్లోని అండం సైజు కనుక తక్కువగా ఉంటే ఆ అండం సైజుని పెంచేటువంటి గుణం ఈ దోలగొండ గింజలకు ఉన్నాయండి. అలానే ఎవరన్నా జెంట్స్ నరాల వీక్నెస్ ఉండి సెక్సువల్ గా వీక్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సామర్థ్యం పెంచే గుణం కూడా ఈ దోలగొండ గింజలకు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ మనకి యూట్యూబ్ లో దొరుకుద్ది. దీని మీద చాలా క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయండి. సో ఇలా బ్యూటిఫుల్ 3 ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసినట్టు వండర్ఫుల్ కాఫీయే ఐ కాఫీ. నెక్స్ట్ మేడం, రైట్, క్వశ్చన్స్ ఆఫ్ ఐ కాఫీ, క్రీమర్ అండ్ బ్లాక్. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి. సో దీంట్లో వచ్చేసి ఈ సాసెట్ వచ్చేసి మనకి 50 grams ఉంటాయి. ఈ 50 grams చాసెట్స్ మనకి ఒక బాక్స్ లో వచ్చేసి మనకి 50 ప్యాకెట్స్ ఉంటాయి. ఈ 50 ప్యాకెట్స్ మనం ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత నాన్ డయాబెటిక్ పీపుల్ ఎవరైనా ఉంటే వీళ్ళు క్రీమర్ కాఫీ యూజ్ చేయొచ్చు. వాళ్ళు మార్నింగ్ ఒక 100 ml లోని హాఫ్ ప్యాకెట్ అంటే ఒక ప్యాకెట్ కట్ చేసి సగం పౌడర్ ఒక టీ కప్ లో పోసి ఆ కప్ నిండా హాట్ వాటర్ పోసి స్పూన్ తో మనం కలుపుకొని డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయొచ్చు. దాంట్లో పాలు చక్కెర ఏం యాడ్ చేయని అవసరం. హాఫ్ అన్ అవర్ తర్వాత టిఫిన్ చేయాలి. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి బిఫోర్ డిన్నర్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ రిమైనింగ్ హాఫ్ ప్యాకెట్ ఏదైతే ఉందో ఆ ప్యాకెట్ ఆ కప్పులో ఎంటీ కప్ లో పోసి గ్యాస్ మీద నీళ్లు బాగా మరిగించి ఆ కప్ నిండా హాట్ వాటర్ పోసేసి స్పూన్ తో కలుపుకొని తాగాలండి. తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత డిన్నర్ చేయాలి. ఇలా మార్నింగ్ హాఫ్ ప్యాకెట్ ఈవినింగ్ హాఫ్ ప్యాకెట్ తీసుకుంటే ఆ 50 ప్యాకెట్స్ ఒక బాక్స్ లో ఉంటది కాబట్టి క్రీమర్ బాక్స్ లోని ఆ బాక్స్ మనకి 50 days వస్తుందండి. సో ఇలా మనం ఆ క్రీమర్ కాఫీ వాడటం వల్ల నాన్ డయాబెటిక్ ఉన్న పీపుల్స్ డయాబెటిక్ కన్వర్ట్ కాకోకుండా ఉంటాం. అలానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ టు క్యూర్. అంటే ఎవరైతే మనం ఉన్నామో డయాబెటిక్ లేకుండా ఉన్న వాళ్ళు ఫ్యూచర్ లో డయాబెటిక్ కన్వర్ట్ కాకుండా ఉండటం కోసం ఈ క్రీమర్ కాఫీ కంపల్సరీగా వాడాలి. సార్ మరి డయాబెటిక్ అంత డేంజరా, మరి డయాబెటిక్ ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది కానీ అంటే చాలా రాంగ్ అండి. ఆ డయాబెటిక్ వన్స్ గినక మన బాడీలో గినక అటాక్ అయిందంటే గేట్స్ ఓపెన్ చేసినట్టే అన్ని ప్రాబ్లం కి అదే మెయిన్ రీజన్ అవుతుంది. అంటే మన తల నుంచి అరికాల వరకు ప్రతి ఒక్క సెల్ డ్యామేజ్ చేస్తుంది. సెల్ డ్యామేజ్ అయితే ఆర్గాన్ డ్యామేజ్ అవుద్ది, ఆర్గాన్ డ్యామేజ్ అయితే మన లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది. రైట్. సో నెక్స్ట్ మరి బ్లాక్ కాఫీ గురించి మనం మాట్లాడుకుందాం. సో మరి బ్లాక్ కాఫీ ఎవరు వాడాలి? అలానే క్రీమర్ కాఫీ కూడా 200 డయాబెటిక్ బిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫుల్ ప్యాకెట్ మార్నింగ్, ఓకేనా, ఒక 2 కప్పులు హాట్ వాటర్ తో ఒక ప్యాకెట్ కట్ చేసి పెద్ద కప్ లో ప్యాకెట్ పౌడర్ మొత్తం పోసి 2 కప్పులు హాట్ వాటర్ దాంట్లో పోసి మార్నింగ్ ఒక కప్ కాఫీ, ఈవినింగ్ ఒక కప్ కాఫీ, ఇలా మార్నింగ్ ప్యాకెట్ ఈవినింగ్ ప్యాకెట్ తీసుకుంటే వాళ్ళకి 25 days వస్తుందండి ఆ బాక్స్. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్ లెవెల్ 200 బిలో ఉన్న వాళ్ళు క్రీమర్ కాఫీ వాడచ్చు. మరి బ్లాక్ కాఫీ ఎవరు వాడాలని అంటే 200 అబవ్ ఉన్న వాళ్ళు, ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు. ఇంతకుముందు మీకు చెప్పాను డై ఇన్సులిన్ బయట నుంచి మనం ఇండక్ట్ చేసుకుంటామని.
ప్యాంక్రస్ రిలీజ్ చేయకపోతే. ఓకేనా. సో అలాంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్ కాఫీ మార్నింగ్ ఒక ప్యాకెట్, ఈవినింగ్ ఒక ప్యాకెట్ తీసుకోవాలి. ఓకేనా. తీసుకుంటూ వాళ్ళు రెగ్యులర్ గా ఏదైతే మెడిసిన్ వాడుతున్నారో ఆ మెడిసిన్ కంటిన్యూ చేయాలి. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఇన్సులిన్ కంటిన్యూ చేయాలి. మీరు ఈ కాఫీ వాడక ముందు ఒకసారి టెస్ట్ చేసుకోండి. కాఫీ బాక్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోండి. ఇలా ఒక 6 months మీరు కంటిన్యూగా కన్జ్యూమ్ చేసిన తర్వాత మీరు ఆ ఇన్సులిన్ నుంచి టాబ్లెట్ కి వస్తారండి. అది డాక్టర్ సలహా మేరకే మీరు ఇన్సులిన్ నుంచి టాబ్లెట్ కి కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ టాబ్లెట్ నుంచి వితౌట్ టాబ్లెట్ కి వెళ్ళిపోతారు. డైరెక్ట్ గా ఈ కాఫీ కన్జ్యూమ్ చేస్తూ మీ లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఇన్సులిన్ నుంచి టాబ్లెట్ కి వచ్చామో అప్పుడు మనం క్రీమర్ కాఫీ యూజ్ చేయొచ్చు. తర్వాత వితౌట్ టాబ్లెట్ కి వెళ్ళిపోయాక టాబ్లెట్ పక్కన పెట్టి ఈ క్రీమర్ కాఫీ మనం కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ సప్లిమెంట్ లాగా తీసుకుని మనం డయాబెటిక్ కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సూటబుల్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ డయాబెటిక్స్. ఈ కాఫీ అన్నది అన్ని టైప్ ఆఫ్ డయాబెటిక్ వాళ్ళు వాడొచ్చా? అన్ని టైప్ అంటే నేను ఇంతకు ముందు చెప్పాను, టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఈ 3 types వాళ్ళు వాడొచ్చా అంటే ఎస్, ఈ కాఫీ వాడొచ్చండి. ఓకేనా. డోస్ ఇట్ హ్యావ్ షుగర్. సో దీంట్లో మనకి ఏమన్నా షుగర్ ఏమైనా యాడ్ చేశారంటే నో, దీంట్లో ఏమీ లేవండి, షుగర్ ఏమి యాడ్ చేయలేదు. ఎందుకనంటే ఈ కాఫీ తయారు చేసినట్టు 3 ఇంగ్రీడియంట్స్ మీకు ఇంత ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్ ఈజ్ సాల్సిటల్, సెకండ్ వన్ వచ్చేసి కాఫీ బీన్స్, థర్డ్ వన్ వచ్చేసి దోలగొండ గింజలు. హౌ లాంగ్ షుడ్ దిస్ బి టేకెన్? మెయిన్ మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదేనండి, ఎన్ని సంవత్సరాలు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి? నువ్వు ఆక్సిజన్ ఎన్ని సంవత్సరాలు తీసుకుంటావు, ఫుడ్ ఎన్ని సంవత్సరాలు తీసుకుంటావు, వాటర్ ఎన్ని సంవత్సరాలు తీసుకుంటావు? ఓకేనా. సో అన్ని సంవత్సరాలు ఈ కాఫీ వాడాలండి. ఓకేనా. ఎందుకు అని అంటే మనం ఇది ఫుడ్ సప్లిమెంట్, మెడిసిన్ కాదు. దీన్ని రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఓకేనా. రెగ్యులర్ గా మనం ఫుడ్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా? సో సేమ్ కూడా ఇది ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి రెగ్యులర్ గా మనం దీన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. రైట్. నెక్స్ట్, కెన్ దిస్ బి టేకెన్ విత్ అదర్ మెడికేషన్? సో చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుంటారు, హోమియోపతి వాడుతుంటారు, ఆయుర్వేద వాడుతుంటారు. అలాంటి వాళ్ళు దీన్ని తీసుకోవచ్చా అంటే ఎస్, తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే మనం ఇచ్చేది ఫుడ్ సప్లిమెంట్ అండి, మెడిసిన్ కాదు. చాలా మంది పీపుల్స్ ఉండే డౌట్ ఏంటంటే, సార్ నేను టాబ్లెట్ వాడుతున్నాను, మరి ఇది వాడితే ఏమన్నా అవుద్దా అని చాలా మంది మన డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో మనం టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఫ్రూట్స్ తింటాం కదా, ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. ఓకేనా. ఎందుకు? అది ఫుడ్ సప్లిమెంట్, ఇది మెడిసిన్. ఇక్కడ కూడా సేమ్ అండి, మనం ఈ మెడిసిన్ తీసుకుంటూ ఈ కాఫీ తాగొచ్చు, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, కెన్ దిస్ బి టేకెన్ విత్ ఇన్సులిన్? సో ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు అంటే ఎస్, తీసుకోవచ్చు. నెక్స్ట్, డస్ దిస్ లోయర్ ద షుగర్? సో ఇది మనకి షుగర్ ని డౌన్ చేస్తుంది అంటే లేదండి, బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్, కెన్ ఏ నార్మల్ పీపుల్ టేక్ ఐ కాఫీ? ఎస్, తీసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పాను నేను క్రీమర్ కాఫీ. ఆ క్రీమర్ కాఫీ ఏదైతే ఉందో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ టు క్యూర్ అన్నా కదా. డయాబెటిక్ లేని పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్ క్రీమర్ కాఫీ తీసుకోవచ్చు అండి. మార్నింగ్ హాఫ్ ప్యాకెట్, ఈవినింగ్ హాఫ్ ప్యాకెట్, బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు. సో ఈ రోజు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇది నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీకు ఇచ్చాను. దీని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి. అలానే దీనికి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ మనకి వైబ్రెంట్ వివా రెగ్యులర్ గా జూమ్ లో మనకి సెషన్ ద్వారా మనకి అందిస్తుంది. అలానే దీనికి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ మనకి జూమ్ లో దొరుకుతుందండి టెస్టిమోనియల్ ద్వారా. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి అరుణా నారాయణ గారికి, ఈ సిస్టర్ నాకు పరిచయం చేసినటువంటి మా బావగారు అయినటువంటి నరసింహరావు గారికి, అలానే నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంపెనీ ఈ ప్రొడక్ట్ తయారు చేసినటువంటి అన్సార్ గారికి, సిఇఓ గారికి, కంపెనీ R&D లో ఉన్నటువంటి డాక్టర్స్ కి, సైంటిస్టులు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి వండర్ఫుల్ కాఫీ మనకి బయట ఎక్కడ దొరకట్లేదు ఫ్రెండ్స్. సో మేము రీసెంట్ గా R&Dకి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, సార్ ఈ ప్రొడక్ట్లు మేము తయారు చేసేటప్పుడు మేము ఒక డౌట్ అడిగాము. నారాయణ సార్ కూడా ఉన్నారు, మేమందరం వెళ్ళినప్పుడు, సార్ ఇప్పుడు మనం ఈ ల్యాండ్ లో ఈ ఫ్రూట్స్ అన్ని కల్టివేట్ చేపిస్తున్నాం కదా, మన కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 22,000 ఎకరాస్ ల్యాండ్ తీసుకొని 10,000 మంది రైతులతో సేంద్రియ పద్ధతిలో ఫ్రూట్స్ కల్టివేట్ చేస్తుందండి. అలానే ఇక్కడున్న ఏకనాయకం చెట్టు పేటెంట్, అలానే దోలగొండి గింజలు కూడా మనకి కల్టివేట్ చేస్తుంది. ఓకే. కానీ మనకి పక్కనున్న పొలాల్లోంచి మనకి ఏమన్నా గాలి ద్వారా గాని
లేదు మనం ఇవి తీసుకొస్తున్న క్రమంలో ఏమన్నా దీంట్లో మనకి మెడిసిన్ కి సంబంధించి అంటే మందులు ఏమన్నా దీంట్లో కనుక యాడ్ అయితే మరి దాన్ని ఎలా సార్ అని మేము అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే అక్కడ ఏమన్నా దీంట్లో మనకి యాడ్ అయితే ఓకేనా మందులు కనుక మనకి దీంట్లో పర్సంటేజ్ కనుక యాడ్ అయితే దాన్ని సపరేట్ చేసేటువంటి మిషన్స్ ఉన్నాయి మన దగ్గర మన R&Dలో. అలానే ఈ కాఫీ బీన్స్ ఇవన్నిటిని పౌడర్ రూపంలో కన్వర్ట్ చేసే కాఫీ ప్యాకెట్స్ లో యాడ్ చేసేటప్పుడు ఆ రూమ్ లో ఉన్న గాలిని కూడా తీసుకెళ్లి టెస్ట్ చేస్తున్నారండి. టెస్ట్ చేసి దాంట్లో 0 బ్యాక్టీరియా ఉన్న తర్వాత మాత్రమే ఆ ప్యాకెట్ లో పౌడర్ నింపుతున్నారు. ఐపల్స్ బాటిల్ ఐపల్స్ నింపుతున్నారు. ఐ కేర్ బాటిల్ ఐ కేర్ నింపుతున్నారు. ఇంకోటి ఏంటంటే మన ప్రొడక్ట్స్ అన్నిటికి కూడా 18 months దాన్ని స్టేబుల్ గా దాన్ని చెక్ చేసి 18 months దాంట్లో ఉన్న పౌడర్ గానీ పల్స్ లో ఉన్న పల్ప్ గానీ కేర్ లో ఉన్న పల్ప్ గానీ ఖరాబ్ కాకోకుండా 18 months స్టేబుల్ గా ఉన్న తర్వాత మాత్రమే 1 year ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నారు. చూడండి అసలు ఎంత కేర్ తీసుకుంటుందో కంపెనీ. ఓకేనా. సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మన కంపెనీ వెల్ ఎస్టాబ్లిష్ అండి. కంపెనీకి ఓన్ R&D ఉంది, ల్యాండ్ ఉంది, తర్వాత డాక్టర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఎవ్రీథింగ్ ఉంది. ఓకేనా. సింపుల్. మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్ గా కాఫీ కన్జ్యూమ్ చేయండి. మీకు తెలిసిన పీపుల్ ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి కాఫీ తాపియండి. మీరు తాగండి, తాపించండి. తాపించిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ అనుకోండి, వాళ్ళు కంపల్సరిగా దీనికి ఈజీగా వాళ్ళు ఈ కాఫీ తాగడానికి ఇష్టపడతారు. వెంటనే దీని యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించి ఒక్కసారి మీ అప్లైనర్ ద్వారా వాళ్ళతో కాల్లో మాట్లాడిపిస్తే వాళ్ళకి ఇంకా ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవుతాయి. బిల్డ్ అయిన తర్వాత ఈజీగా రిటైలింగ్ అవుతుందండి. ఓకేనా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి సెషన్ మనకు కండక్ట్ చేసినటువంటి అరుణా నారాయణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఓపిక విన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు యాక్చువల్గా ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది, నాదే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కాలేజీలో. అయినా సార్ మార్నింగ్ ఈరోజు మీరు కంపల్సరీగా తీసుకోవాలని అంటే 8 o'clock నేను కాలేజీలో ఉండాలి. సో కానీ మనకి వెల్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తాను రెడీ అయ్యి. థ్యాంక్ యూ. రంజిత్ సార్ వెల్కమ్. స్క్రీన్ ఆన్ చేసుకుని ఉన్నారు. నారాయణ సార్ ఏమన్నా జర్నీలో ఉన్నారు. ఓకే ఓకే సూపర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇలా ఎగ్జామ్ ఏది అయినా కూడా ఇండస్ట్రీ పట్ల మీకు ఉన్నటువంటి లవ్ అండ్ అఫెక్షన్ అనేది మాకు తెలుసు. సీనియర్ గా చాలా రోజుల నుంచి కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాం కాబట్టి రియల్ గా వండర్ఫుల్ ఫెంటాస్టిక్ ప్రెజెంటేషన్ సార్. వాట్ ఈస్ వాట్ క్లియర్ కట్ గా డయాబెటీస్ అంటే ఏంటిది, టైప్స్ ఏంటివి, అవి సిమ్టమ్స్ ఏంటి, ప్రీ డయాబెటిక్ సిమ్టమ్స్ ఏంటి, ఆ సిమ్టమ్స్ ద్వారా ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా కాఫీ యూజ్ చేయాలి, కాఫీలో ఉన్న ఇంగ్రీడియంట్ ఏంటి, ఆ ఇంగ్రీడియంట్ ఎలా యూజ్ అవుతుంది, ఎవరికి ఇవ్వాలి అనేది క్లియర్ కట్ గా, అంటే ఒక న్యూ ప్రాస్పెక్టివ్ కూడా ఇన్ కేస్ ఫస్ట్ ఇవాళ లాగిన్ అయ్యి కంపెనీ గురించి మాకు ఏం తెలియదు అనేటాళ్ళకి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ గా ఉంది సార్. రియల్ గా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఇవాళ ఫస్ట్ కనుక షేరింగ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఫస్ట్ కనుక మనం చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ మనకి ఒక మేడం సెషన్ అంటే వీడియో చేశారు, వీడియో ఆన్ చేశారు. వీడియోలో ఏం చెప్పిందంట ఆ మేడం కూడా, దాదాపు 80 రకాల డిసీజ్ కి అంటే 80 రకాల రోగాలకి ఫుడ్డే మనకి మెడిసిన్ లాగా యూజ్ అవుతుందని డైరెక్ట్ గా చెప్తుంది. అది మనం ఇవాళ వీడియోలో విన్నాం. కానీ 2014 కి ముందే, January 17th కి ముందే మన కంపెనీ దాదాపు 2006-7 నుంచే రీసెర్చ్ చేసి మనం తీసుకునేటువంటి ఫుడ్డే మెడిసిన్ లాగా పనిచేయాలి అని చెప్పేసి అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చింది. మనం ఇవాళ తెలుసుకున్నాం వీడియోలో. అంటే ఇప్పుడు అప్డేట్ అవి వస్తా ఉన్నాయి. కానీ మన కంపెనీ 2012, 13, 6, 7లోనే ఈ రీసెర్చ్ చేసింది అంతా. అంటే ఎంత అడ్వాన్స్డ్ గా ఉందో చూడండి ఒకసారి మన కంపెనీ. అలాంటి కంపెనీలో ఎస్పెషల్లీ సార్ మీరు వండర్ఫుల్ చెప్తూ పాయింట్స్ చెప్తూ ఇంకా LDL, HDL కొలెస్ట్రాల్ లెవెల్స్ అని మేడం చెప్పారు. హై డెన్సిటీ లిపోప్రోటీన్ అండ్ లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే సంతృప్త కొవ్వులు, అసంతృప్త కొవ్వులు అని మనం చదువుకునే ఉంటాం. హై డెన్సిటీ అంటే లిపోప్రోటీన్ ప్రోటీన్స్ అవి ఎక్కువ ఉన్నట్టయితే మన బాడీకి బాగా యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకునే కెపాసిటీ పెంచుతాయి, ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, బ్లడ్ లో ఉన్నటువంటి రిలీజ్ కావాల్సినటువంటి హార్మోన్స్ టైం కి రిలీజ్ అవుతాయి, అన్ని రకాలుగా జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. కానీ లో డెన్సిటీ లిపోప్రోటీన్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది,
ఈ వాల్స్ లో నరాలలో అయినా సరే ఎటుటో అరికాల దగ్గర నుంచి వెంట్రుక వరకు ఉన్న నర్వస్ సిస్టమ్ లో ఎక్కడైనా సరే చిన్న చిన్న కొవ్వు పట్టుకలు చేరిపోయి పేరుకపోయి బ్లడ్ సర్క్యులేషన్ కి అంతరాయం కలిగించి మనకి ప్రాపర్ గా బ్లడ్ అనేది బ్రెయిన్ కి, హార్ట్ కి, కిడ్నీస్ కి, లివర్ కి ప్రాపర్ గా అందకపోవడం వల్ల, ఈ డిటాక్సిఫికేషన్ జరగకపోవడం వల్ల హార్ట్ స్ట్రోకులు రావడం, బ్రెయిన్ కి సఫిషియెంట్ గా బ్లడ్ అందకపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడం, పెరాలసిస్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా చక్కగా చెప్పారు సార్ వీడియోలో. దాంతో పాటు ఆవు నెయ్యికి ఉన్నటువంటి ప్రియారిటీ, ఈ రోజులలో కల్తీ నెయ్యి ఉంది కానీ ఆవు నెయ్యి దొరకాలంటే చాలా కష్టం సార్. దాన్ని ఎల్డిఎల్ కాకుండా హెచ్డిఎల్ లెవెల్స్ అంటే మంచి కొవ్వును ఒంట్లో పెంచడానికి యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆవు నెయ్యిలో ఉన్నాయని మేడం గారు చెప్పారు. రియల్ గా వండర్ఫుల్ వీడియో మేడం. అది ఇంకా కంప్లీట్ గా అయిపోలే, 1 hour ఉంది యాక్చువల్ గా వీడియో, మనం 17 minutes అట్లా చూసాము. వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. మంచి పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి ఇవాళ నాకైతే. టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 అని, టైప్ 3 అని. టైప్ 1 డయాబెటీస్ అంటే డయాబెటీస్ మిల్లిటస్ అండ్ ఇన్సిపిటస్ 2 రకాలు ఉంటాయి. బాడీలో ఇన్సులిన్ అనేది అసలు ప్రొడ్యూస్ అవ్వదు, వాళ్ళకి పుట్టుకతోటే ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఇంజక్షన్ల ద్వారా పిల్లలకి దాదాపు 10% ఉంటుంది దీని కెపాసిటీ. అంటే 100లో ఒక 10 మందికి రావడానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది టైప్ 1 డయాబెటీస్. బట్ వాళ్ళకి మనం ఇన్సులిన్ థెరపీ ద్వారా ఇన్సులిన్ ఇచ్చి రికవర్ చేయొచ్చు. రిమైనింగ్ డేంజర్ కేసు ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే బాడీలో ఇన్సులిన్ ఉంటది సార్, ఇన్సులిన్ ఉంటది, బట్ ఉన్న ఇన్సులిన్ అనేది ప్రాపర్ గా ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవ్వక, ప్రొడ్యూస్ అనేది యాక్టివ్ గా వర్క్ చేయకపోవడం వల్ల మనం తిన్నటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ గాక, యూరిన్ లో, మోషన్ లో కంటిన్యూస్ గా ఫుడ్ అనేది బయటకు వెళ్ళిపోవడం వల్ల ఏమైతుందంటే ఎనర్జీ లాస్ అయిపోతున్నాం. 90% ఆఫ్ పీపుల్ సఫరింగ్ విత్ టైప్ 2 డయాబెటీస్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా కాదు, వరల్డ్ లో కూడా. దాదాపు మన ఇండియాలోనే 10%, అంటే ఇంచుమించుగా 12.5 కోట్ల మందికి ఆల్రెడీ డయాబెటీస్ అటాక్ అయి ఉంది ఇండియాలో. వాళ్ళకి తెలిసి తెలియక 90% ఆఫ్ పీపుల్ కి వాళ్ళకి డయాబెటిక్ కి దగ్గరగా ఉన్నామని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 మంది ఉన్నారు అనుకుందాం జూమ్ లో, 90 మందికి తెలియదంట వాళ్ళకి అంటే మనం డయాబెటిక్ కి దగ్గరగా ఉన్నాం అనేది. అలాంటి అవేర్నెస్ కలిగిస్తున్నాయి సార్ స్లైడ్స్ ఒక్కొక్కటి కూడా. టైప్ 3 డయాబెటీస్ అండి, ఇది జెస్టేషనల్ డయాబెటీస్ సార్ చక్కగా చెప్పారు. అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్స్ కి, ఎందుకంటే ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాతకి బాడీలో లాట్ ఆఫ్ హార్మోన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ అయినా, టెస్టోస్టిరాన్ లెవెల్స్ అయినా, ప్రొలాక్టిన్ లెవెల్స్ అయినా, వాసోప్రెసిన్ లెవెల్స్ అయినా, హ్యాపీ హార్మోన్స్ అయినా, ఇవన్నీ రిలీజ్ అవుతా ఉంటాయి. ఈ కాంప్లికేషన్స్ వస్తున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయి ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వక ఉమెన్స్ లో 3rd month, 4th month, 5th month నుంచి ఏమవుతుందంటే ఈ షుగర్ లెవెల్స్ పెరిగిపోయి డయాబెటీస్ రావడానికి స్కోప్ ఉంటుంది. దానివల్ల ఏమైంది సార్ ప్రాబ్లం అంటే బేబీకి హార్మోన్స్ అంటే ఈ ఇన్సులిన్ హార్మోన్ వల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల బ్రెయిన్ డెవలప్ కాకపోవడం, హార్ట్ డెవలప్ కాకపోవడం, లోపల ఉన్నటువంటి బేబీ ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ఆర్గాన్ డెవలప్ అవుతా ఉంటది. కాబట్టి ఆ డెవలప్ అయ్యే ఆర్గాన్స్ కి ఎఫెక్టివ్ గా ఫుడ్ అనేది, న్యూట్రిషన్ అనేది అందకపోవడం వల్ల ఏదో చిన్న లోపాలతోటి పుడతారు. ఏంటి ఆ లోపాలు అంటే మతిమరుపు ఉండడం, అటిజం ఉండడం, ఎంత సైకలాజికల్ వాళ్ళు డిప్రెసివ్ గా పుట్టడం, లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ గా పుట్టడం, లేదా లాస్ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్ లేకుండా పుట్టడం, చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా తట్టుకోలేకుండా. అలాంటిది కూడా టైప్ 3 డయాబెటీస్ సార్ చక్కగా మనకి అనాలిసిస్ చేశాడు. చూడండి ఎంత వాల్యుబుల్ గా ఉన్నాయో. టైప్ 1 అంటే తెలియదు, టైప్ 2 అంటే తెలియదు, టైప్ 3 అంటే తెలియదు. కానీ వండర్ఫుల్ సెషన్ సార్, రియల్ గా చాలా ఉంది. ఇంకా 42 లక్షల మంది లాస్ట్ ఇయర్ 2019 లో ఇండియాలో చనిపోయారన్నారు. చూడండి అసలు ఇంటికి 2-3 ఉన్నారు సార్ డయాబెటిక్ పేషెంట్స్. ఎందుకంటే ప్రాపర్ డైట్ లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, సరైన అవేర్నెస్ లేదు. ఇంకా దాంతో పాటు ఏంటిదంటే అబ్నార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్. లివర్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుందంటే మనం దరిదాపు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా 3 పూటలు అన్నం తినుకుంటే పెరిగాం. మన అమ్మ వాళ్ళు అట్లనే ఉన్నారు, మన తాత వాళ్ళు జొన్న కట్టుకలు అవి ఇవి తిన్నారు కాబట్టి వాళ్ళు ఫిట్ గా ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో మొత్తం ఏంటంటే వ్యవసాయం ప్రధానమైన వృత్తి, దాంట్లో రైసే ఎక్కువ పండిస్తాం కాబట్టి రైసే ఎక్కువ తింటున్నాం. ఈ 3 పూటల రైస్ తింటే ఖచ్చితంగా డయాబెటీస్ వస్తుందని కూడా మాకు అర్థమైంది సార్. మాక్సిమం తగ్గించుకుంటాం రైస్ ని. మార్నింగ్ టిఫిన్ చేయడం, ఆఫ్టర్నూన్ లంచ్ అంటే లంచ్ లో ఎంత ఫుడ్ ఉంటే అంత కర్రీ తినడం, ఈవినింగ్ కంప్లీట్ గా డిన్నర్ స్కిప్ చేసి కొన్ని రకాల ఫ్రూట్స్ లేకపోతే కూరగాయలు లాంటివి సలాడ్స్ చేసుకుని తినడం చాలా బెస్ట్ సార్. అది ఇంకా చాలా బాగా అనిపించింది.
ఇంకా చూసుకున్నట్టయితే ఇన్సులిన్, ఇవన్నీ రావడానికి మీరు క్లియర్ కట్ గా ప్రీ డయాబెటిక్ సిమ్టమ్స్ చెప్పారు. మనం ఐడెంటిఫై చేయాలి ఒక కొత్త ప్రాస్పెక్ట్. అంటే మన ఇంట్లో అయినా మన పక్క వాళ్ళకైనా ప్రోడక్ట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు టైర్డ్ గా ఉంటున్నారా, కంటిన్యూషన్ యూరినేషన్ కి వెళ్తున్నారా, దాహం వేస్తుందా, వాళ్ళకి ఆకలి అవుతుందా, ఇంకా దాంతో పాటు వాళ్ళకి ఏంటంటే నర్వస్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ ఉండదు, ఫిజికల్ గా ఎఫెక్టివ్ ఉండరు. ఆ సిమ్టమ్స్ చెప్పారు సార్. అరికాలు దగ్గర నుంచి వెంట్రుక వరకు అండి. డయాబెటిక్ బాడీలోకి ఒక్కసారి అటాక్ అయిందంటే మనం చనిపోయేంత వరకు పోదు. దాన్ని డైట్ కంట్రోల్ చేయడం ద్వారా ఆపాలి. కానీ మనం ఏం చేస్తాం, ఇన్సులిన్ అనేది, మెట్ఫార్మిన్ అనేది సొల్యూషన్ కాదండి, లైఫ్ స్టైలే సొల్యూషన్. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వెంటనే చేంజ్ చేసుకోవాలి. ఈ రోజులలో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే సరైన అవేర్నెస్ కలిగేయడానికి ఇంటర్నేషనల్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ November 14th వరల్డ్ డయాబెటిక్ డే గా గుర్తించారు. అది సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్సులిన్ అనేది గనక కనుగొనకబడకపోతే, ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ నార్మల్ గా ప్రొడ్యూస్ కావాలి, కానీ ఇన్సులిన్ అనేది కనుక్కోకపోతే ఇప్పుడు ఎంతో మంది చనిపోయేవాళ్ళు. ఆ సైంటిస్ట్ కనుగొన్నాడు, తన పేరు కొంచెం నాకు ఐడియా లేదు, నేను చూశాను. ఆ November 14th తన బర్త్డే. ఆ బర్త్డే రోజే ఆయన కనుగొన్నాడు కాబట్టి ఆయన బర్త్డేనే November 14th వరల్డ్ డయాబెటిక్ డే గా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకటి అలాంటి ప్రీ డయాబెటిక్ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి సిమ్టమ్స్ లేవు సార్ డాక్టర్ దగ్గర. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినామంటే కంటిన్యూస్ గా ఉన్నన్ని రోజులు మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ వాడాల్సిందే అని చెప్తున్నారు. కానీ డయాబెటిక్ ని రివర్సబుల్ చేయడానికి మన ఇండస్ట్రీ ఐ కాఫీని తయారు చేయడం హైలైట్ సార్. ఇది దీంట్లో సెలేషియా రెటిక్యులేటా, దీని చరిత్ర ఇప్పుడు కాదు, 5,000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉంది. ఏకనాయక మొక్క గురించి చరక మహర్షి తన చరక సంహిత గ్రంథంలోనే రాశారు. ఫ్యూచర్ లో డయాబెటిక్ అనే వ్యాధి వస్తుంది, మధుమేహ వ్యాధి వస్తుంది, ఈ మొక్క యొక్క వేరు తీసుకొని 12 గంటలు నీళ్లలో నానబెట్టి మనం తాగితే డయాబెటిక్ అనేది కంట్రోల్ అవుతుందని ఆ రోజే చెప్పాడు. అలాంటి ప్లాంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిందండి కంపెనీలో ఉన్న సైన్స్. దాంతో పాటు కర్ణాటకలోని కూర్గ్ రీజియన్ లో ఉన్న A1 గ్రేడ్ కాఫీ బీన్స్ ని ఎఫెక్టివ్ గా తీసుకున్నారు. దాంట్లో ఇంకోటి ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు సార్. ఇలా నేను విన్నాను కానీ ఇది వినలేదు. పాలిఫినాల్స్ అంటే 40 degrees సెంటిగ్రేడ్ దగ్గర రోస్ట్ చేయబడే కాఫీ బీన్స్ లో కెఫిన్ ఎగిరిపోద్ది, కానీ పాలిఫినాల్స్ పోవు. ఆ పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ గా ఉన్న కూరగాయలు కోసుకున్నాం తిన్నాం అనుకోండి, బెటర్ టేస్ట్ ఉంటాయి. ఒక 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత వండి చూడండి, ఆ టేస్ట్ ఎగిరిపోతాయి. ఆ టేస్ట్ ఏదైతే ఉన్నాయో ఆ పాలిఫినాల్సే, ఆ ఫ్లేవనాయిడ్సే సుగుణాలు. మీరు కప్ కాఫీ సాషెట్ కలిపిన తర్వాతకి రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది కాఫీ స్మెల్. దాంట్లో మిల్క్ ఉండదు, షుగర్ ఉండదు, డికాషన్ ఉండదు, కానీ అథెంటిక్ టేస్ట్ ఆఫ్ ఐ కాఫీ అంటే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కాఫీ తాగడానికి కూడా చాలా బాగుంటది సార్. అది నెక్స్ట్ ఇంకోటి మిక్కినా ప్రూడెన్స్ గురించి చెప్పొద్దు. చాలా హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నారు ప్రజెంట్ ఉన్న సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. దాని ఇంపార్టెన్స్ 60 to 70 సైంటిఫిక్ పబ్లికేషన్స్ కూడా దాని మీద ఉన్నాయి సార్. అది ఇప్పుడు మేజర్ గా ఉమెన్స్ ఫేస్ చేసే ప్రాబ్లం PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, మళ్ళీ PCOD, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్. అంటే సిండ్రోమే డిసీజ్ గా మారుతుంది. దేనివల్ల అబ్నార్మల్ గ్లూకోజ్ అనేది బాడీలో ప్రొడ్యూస్ కావడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది సార్. రియల్ గా కాఫీ గురించి మనం ఎన్ని సార్లు మాట్లాడుకున్నా ఒక కొత్త పాయింట్ వస్తూనే ఉంటది. ఈ పాయింట్స్ ని మనం కొత్త ప్రాస్పెక్ట్ కనెక్ట్ చేస్తే సరిపోద్దండి. డాక్టర్లు ఇంత క్లియర్ గా చెప్పరు, వాళ్ళు ఐడెంటిఫై చేయరు. టాబ్లెట్ వాడుకోండి, ఇన్సులిన్ తీసుకోండి. మీ కిడ్నీలు 4 నుంచి 5 సంవత్సరాల టాబ్లెట్లు వాడిన తర్వాత టాబ్లెట్ వాడినా వాడకుండా డయాలసిస్ కి వెళ్ళిపోవాల్సిందే, 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. ఇప్పుడు ఇంటర్నల్ గా ఇప్పుడు ఏం తెలుస్తుందండి సార్, మొన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ కి ఒకరికి 28 years, ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఒక 5-6 రోజులు ఫీవర్ వచ్చింది, కాళ్ళు చేతులు వాపెక్కాయి, డ్యూటీకి రావడం బంద్ పెట్టాడు. ఏమైంది మామ అంటే, ఇట్లా కొంచెం ఇబ్బంది ఉంది మామ అని చెప్పి ఒక 15 days సిక్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడంటే ఖమ్మంలో. ఆయనకి ఏమైందంటే, బాబు మీకు కిడ్నీస్ 2 స్లైట్ గా డ్యామేజ్ అయిపోయినాయి బాబు, నెఫ్రాన్ ఫంక్షనింగ్ తగ్గిపోయింది, నీకు కిడ్నీ నెక్స్ట్ ఇట్లనే కంటిన్యూ అయితే నీ ఫుడ్ హ్యాబిట్స్ కిడ్నీలు మొత్తం డ్యామేజ్ అయిపోయి డయాలసిస్ కి
గురి కావాల్సి ఉంటుందని డాక్టర్ హెచ్చరించాడంట సార్. అసలు ఎప్పుడు హెల్దీగానే ఉంటాడు, ఒక వారంలోనే ఇంత జరిగిపోయిందా అంటే గత 4 సంవత్సరాల నుంచి అదే ఫుడ్ తింటున్నాడు, అదే ప్రాసెస్, హెల్త్ మీద ఎలాంటి కాన్షియస్ లేకుండా కంటిన్యూ చేస్తున్నాడు. ఒక డిపార్ట్మెంట్ లో ఉండి ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సిన వ్యక్తి క్యాజువల్ గా హ్యాబిట్స్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల 3 పూటల ఫుడ్, దొరికిన ఫుడ్ ఏది పడితే అది తిని ఇట్లా అయిపోయాడు సార్. ఎందుకు చెప్తున్నామంటే ముందుగా కాపాడుకోవడానికి ఎలాంటి ప్రికాషన్స్ లేవు సార్. అది లైఫ్ స్టైలే మనం చేంజ్ చేసుకోవాలి. ఇండస్ట్రీ వాళ్ళకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చిన వాళ్ళంతా అదృష్టవంతులే. మీరు డబ్బులు సంపాదించడం సెకండరీ, కానీ డబ్బుల కంటే విలువైన ఆరోగ్యాన్ని మాత్రం డెఫినెట్ గా సంపాదించుకుంటారు. ఆరోగ్యాన్ని మించిన ఆదాయం లేదంటారు, కానీ అంతకు మించిన ఆదాయం, హ్యాపీనెస్ కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఉంది. వీక్లీ 250 నుంచి 2,50,000 తీసుకునే పొటెన్షియాలిటీ అండి. చూడండి, కొత్త ప్రాస్పెక్ట్స్ ఎవరున్నా సరే ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే చాలా పెద్ద పొటెన్షియాలిటీ ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ టీచింగ్ ఫీల్డ్ నుంచి ఉన్నారు, ఇంకా డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సీనియర్ అయినటువంటి చావల వెంకటేశ్వరరావు సార్ గారు ఉన్నారు. ఇప్పుడు మీకు సెషన్ చెప్పినటువంటి సార్ రామారావు సార్, ఫిజిక్స్ అండ్ ఐఐటి ఫ్యాకల్టీ, 1 lakh శాలరీ ఉంటుంది సార్ కి. అయినా కూడా ప్యాషన్ గా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఈ సిస్టాన్ని లీడ్ చేస్తున్నారు. కానీ రియల్ గా వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. ఇంత మంచి ఎడ్యుకేషన్ మాకు అందిస్తున్నందుకు, ఇంత మంచి స్లైడ్స్ ప్రిపేర్ చేసిన ఎస్పెషల్లీ ఇండస్ట్రీ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా, థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. షేరింగ్ ఎందుకు చెప్పారంటే పాయింట్స్ అన్ని నాకు 100కి 100% గుర్తు రావాలని. ఇంకోటి, ప్రతి ఒక్క పాయింట్ కూడా సార్ ఇంత క్లియర్ గా చెప్పారు, దాన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా అర్థమవుతుంది అన్న ఫీల్ తోటి షేరింగ్ తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, రియల్ గా వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్ రామారావు సార్, రియల్ గా థ్యాంక్ యూ సార్. సీనియర్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారా? స్వప్న మేడం, సరళ మేడం, వెంకటేశ్వరరావు సార్, షేరింగ్ సార్, ఫీల్ యువర్ షేరింగ్స్ అబౌట్ ఐకాన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. సార్ వచ్చారు సార్, చాలా వెంకటేశ్వర్లు సార్ వచ్చారు. ఓకే మేడం, సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ కు, వివా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు వీడియో ఎక్సలెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ హెల్త్ గురించి చెప్పారు. ఇది కెమెరా ఆఫ్ చేసుకోండి సార్, వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. అంటే మైండ్ మితాహారం ఉండన్నట్టు ఇప్పుడు రామారావు సార్ చెప్తూ ఆహారం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావని అన్నారు, కానీ 100% వస్తాయి సార్ మితాహారం లేనప్పుడు. మనం వాటిని ఓవర్కమ్ చేయాలంటే మితాహారం ఉండాల్సిందే, పరిమితంగా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకుండా ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులోనే తీసుకోవాలి. మనం వివా మెంబర్స్ గా మనందరికీ అవేర్నెస్ ఉన్నది, కానీ అవేర్నెస్ లేని వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అనేటి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గాలి, నీరు కూడా పొల్యూట్ అయి ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు ఏంటంటే, నేను ప్రీవియస్ లో నా సొంతగా నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉండేవారి. ఏంటంటే గోమాత, మాత అంటే తల్లి, గోవుని మీరు నెయ్యి చెప్పారు. గోమాతని పూర్వకాలంలో అంటే మేతకి అడవి ప్రాంతానికి తోలుకుపోయేది. ఆ తోలుకుపోయేటప్పుడు ఆ కాపరి ఎవరైతే ఉంటారో, ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో, ఆ పోతూ పోతూ అడవికి పోయే సమయంలో ఆవుని కింద నుంచి మీద వరకు నిమిరేదట, అంటే మునివేళ్లతో ఇట్లా స్పర్శించేది. అది ఎందుకయ్యానంటే ఇతనికి ఏం జబ్బులు ఉన్నాయో ఆ మాత గ్రహించి ఆ అడవికి వెళ్ళి తనకు జబ్బుకు కావాల్సిన తన డిజార్డర్ ఏదైతే ఉందో ఆ డిజార్డర్ కు సంబంధించిన ఆకులు తినేసి వచ్చి మళ్ళీ తిరిగి పాలిచ్చినప్పుడు వాటిని అతను ఆ ఇంటి వారు కన్జ్యూమ్ చేయడం వలన వాళ్ళకి డిజార్డర్స్ అనేది తగ్గిపోయాయి. అది నేను వీడియోలో విన్నాను. అట్లా మనముకు ఆవు నెయ్యిలో ఉన్న విశిష్టత చెప్పారు. ఆవు నెయ్యి ఇప్పుడు మనకి ఆవు నెయ్యి నుంచి, ఆవు పాల నుంచి దూరం కావడానికి
బ్రిటిష్ వాళ్ళు మనకి టీ కాఫీలు నేర్పారు. టీ కాఫీలు నేర్పి ఆవు పాల కంటే బర్రె పాలు అంటే గేదె పాలు టేస్టీగా ఉంటాయి, ఆవు పాలు టేస్టీగా ఉండవు. తాగడానికి కానీ టీ కాఫీలకు కానీ ఆవు పాల కంటే గేదె పాలు టేస్టీగా ఉంటాయి. అందువలన వీటికి అలవాటు పడ్డారు. ఇక ప్రస్తుత కాలంలో వాటినన్నిటిని తీసేసి యూరియాతోని వాటితోని లిక్విడ్లతోనే పాలు తయారు చేస్తున్నారు. ఎందుకు అని అంటే జనాభా ఓవర్ అయ్యారు, ఎవరికి ఎవరు ప్రొడక్ట్ ఇవ్వలేకపోతున్నారు. ఆ విధంగా ఎక్కడికక్కడే పొల్యూట్ అయిపోయి ఉన్నది. ఈ విధంగా నేను ఇక కాఫీ విషయానికి వస్తే సార్, నేను 4 years బ్యాకే మా ఏఎస్ఐ గారి మిస్సెస్ కి ఇచ్చాను. ఆమెకి 350 అట్లా ఉండేది. 4 months కన్జ్యూమ్ చేశారు, నార్మల్ అయింది. అంటే డాక్టర్ అడ్వైజ్ లేకుండా అన్న దానికి చెప్తున్నా సార్. ఆ టాబ్లెట్ విషయానికి వచ్చేసరికి తగ్గింది. తర్వాత నాకు వేడైంది అని వాడడం మానేశారు. కానీ ఆ టాబ్లెట్ అనేది డాక్టర్ తగ్గించరు కూడా. మీరు ఏం వాడారో ఏంటో అని చెప్పేసి నమ్మరు, బిలీఫ్ చేయరు. డాక్టర్స్ ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే మనం వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ కొంత అవేర్నెస్ ఇవ్వాలి. వాళ్ళకి వాటర్ కన్జ్యూమ్ చేయాలి. ఆ వాటర్ కన్జ్యూమ్ చేసినప్పుడే ఆ హీట్ అనేది బాడీలో హీట్ అనేది పోతుంది. ఈ విధంగా మనము ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలి సార్. మనం కూడా ఎప్పుడు నిరంతరము వాటిని వింటూ, మనము క్లాసులు వింటూ అవేర్నెస్ కలిగి ఉండి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. ఇప్పుడు మా దగ్గర మన క్రితంలో నేను చెప్పాను, మా దగ్గర హోమ్ గార్డ్ అని చెప్పాను. ఆయనకి పల్స్ ఇచ్చాను. 15 days నుంచి కన్జ్యూమ్ చేస్తున్నారు. బాగా ఆకలి అవుతుంది సార్ అని చెప్తున్నాడు. బాగా ఆకలి అవుతాయా, ఏం కాదు, ఇబ్బంది ఏమి ఉండదు. నువ్వు మీ మమ్మీని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు, నన్ను నమ్ము. నీకు ఇబ్బంది అయితే నేను అన్ని రకాలుగా తోడుంటాను, నువ్వే పరిస్థితిలో కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పాను. అదే అది ఏంటిదంటే మీరు చెప్పిన రూపంగా ఆ స్వెట్ రూపకంగా, యూరిన్ రూపంగా, మోషన్ రూపంలో ఆ థైరాయిడ్ అనేది తగ్గుతూ ఉన్నది. కాబట్టి అతనికి ఆకలేయడం అనేది జరుగుతుంది. అయితే ఆయనే చెప్తుండు సార్, నేను మామూలుగా రాగి జావ తాగుతాను సార్, ఇక ఇబ్బంది పడను సార్, ఆకలి అయినా కూడా తినను సార్, తగ్గించుకుంటా సార్ అన్నాడు. అంటే ఇటు ఫుడ్ కంట్రోల్ ఉంటూ ఇటు పల్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా థైరాయిడ్ అనేది కంట్రోల్కి వస్తుంది. ఆటోమేటిక్ గా ఈ మన అంజార్ సారు మనకి ఏ విధంగా అయితే నా తల్లిదండ్రులది ప్రొడక్ట్ అన్న విధంగా ఎంతో కొంత మందికి మేలు చేయాలనే భాగంలో ఇలాంటి వాళ్ళు నమ్మి యూజ్ చేసిన వాళ్ళు ఉపయోగపడి మేలు పొందుకుంటారు సార్. ఆ విధంగా నా చేతనైన సహాయం చేస్తున్నాను. మన బిజినెసే కానీ వాళ్ళ ఒక ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ కాపాడుతారనే వెళ్తాడు, కానీ అతని వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఇంత చదువుకున్నప్పటికీ కూడా అది తయారీలో, మ్యానుఫ్యాక్చరింగ్ లో అనేక లోపాలు జరిగి ఉండొచ్చు. కానీ మన మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం జరిగేది లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కంపెనీ శ్రేష్టమైనది, కంపెనీ వల్ల ఎటువంటి నష్టం లేదు. అందరికి ఇంజెక్ట్ చేయాలి, కంపెనీ ప్రొడక్ట్ ని వాళ్ళకి ఇంజెక్ట్ చేయాలి ప్రతి ఒక్కరికి. మనం ఆ విధంగా ముందుకు ఉండాలి. ఆ విధంగా కాఫీలో మనకు ఉన్న ప్రయోజనాలని అనేక రకాల ఉన్నాయన్నీ కూడా పిన్ టు పిన్ రామారావు సార్ చెప్పడం జరిగింది. దానివల్ల దోలగొండ ఉపయోగాలు చెప్పారు, సాల్సిట్ వల్ల ఉపయోగాలు చెప్పారు, కాఫీ వల్ల అంటే 40 degrees Celsius లో పాలిఫినాల్ ఉండి తర్వాత కెఫిన్ తీసేసే విధంగా హీట్ చేస్తారని చెప్పారు. వాటిని అన్ని కలిపి తయారు చేయడం అనేది 3 ingredients కలిపి తయారు చేయడం అనేది చెప్పారు. అది దానివల్ల కన్జ్యూమ్ చేయడం అంటే ఈ దేనిలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది ఇప్పుడు ఏమన్నారంటే కాఫీ ప్యాకెట్ షాకెట్ వచ్చేసి 15 grams. ఆ 15 grams లో అంటే పర్సెంటేజ్ ఎలా తీస్తారయ్య అంటే దాన్ని 100 భాగాలు చేసి అందులోనేమో 14% ఏమో సాల్సిటాలు, మిగిలిన 2 ingredients
దానికి సరిపోయిన మోతాదులో ఆ విధంగా పర్సెంటేజ్ కౌంట్ చేసి 100% అంటే అది 100 భాగాలుగా చేసిన తర్వాత ఇది 14 భాగాలు, మిగిలింది 86 భాగాలుగా ఉంచేసి ఆ షాకెట్ ని తయారు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇది ఏంటంటే ఈ కౌంట్ ఎలా అంటే మనకి మీకు అంటే 303 వెపన్ అనేది 1 ఇంచ్ దారం తీసుకొని దాన్ని 0.303 అంటే దాన్ని సర్కిల్ చేసి 303 భాగాలు చేసిన దాన్ని బట్టి వచ్చిందే ఆ 0.303 అనే వెపను. అదే విధంగా ఇది కూడా కౌంట్ చేయబడింది. ఈ విషయము మనం అందరికి అంటే ఎంత పర్సెంటేజ్ ఎందులో ఎంత ఉంది అనేది వివైటీస్ కు తెలియని వాళ్ళ కొత్త వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి మనం ఈ విధంగా మనము అసోసియేట్స్ ని ఎత్తుక్కుంటూ అంటే కాబోయే వివైటీస్ ని కావచ్చు, కస్టమర్స్ ని కావచ్చు, మనం ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తూ మన నేమ్ లిస్ట్ రాసుకుంటూ డ్రింక్ ఇట్ పే షేర్ ఇట్ అనే కంపెనీ నినాదంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. సూపర్ అనాలిసిస్ సార్, రియల్ గా వండర్ఫుల్ షేరింగ్. మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఫేస్ చేశారో, గత 4 years నుంచి కాఫీ తాగుతున్నారని చెప్పారు. ఎంత కాఫీ తాగుతున్నారంటే ఎంత కాన్ఫిడెన్స్, అంటే కాఫీ తాగితే నాకు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రావని మనం నమ్మాం కాబట్టి 4 years నుంచి కన్జ్యూమ్ చేస్తున్నాం. మీరు అన్నట్టు 303 వెపన్, SLR వెపన్, AK-47 వెపన్స్ అన్ని మన ఫీల్డ్ లో యూజ్ చేస్తాం. కానీ హెల్త్ ఫీల్డ్ లో యూజ్ చేయాల్సిన ఈ ఇండస్ట్రీ ఆఫ్ వెల్నెస్ బాస్కెట్ లో ఉన్న 6 ప్రోడక్ట్లు కూడా 6 వెపన్స్. అది ఎనీ హెల్త్ ఇష్యూ ఏదైనా రానియండి, ప్రివెంటివ్ గా వాడుకోవచ్చు, ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడుకోవచ్చు, ఆ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ కంట్రోల్ చేయడానికి వాడుకోవచ్చు, ఇలాంటి మెడిసిన్ వాడుకుంటేనైనా వాడుకోవచ్చు. ఒక్క ప్రాబ్లం కోసం వాడుకుంటే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి సార్. మీరు అన్నట్టు కొన్ని రోజులు వాడిన తర్వాతకి బాడీ హీట్ అయిపోయింది అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. కాఫీ తాగడం వల్ల బాడీ హీట్ కాదు సార్, వాళ్ళు ప్రాపర్ గా వాటర్ తీసుకోకపోవడం వల్ల బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ అప్పుడు హెచ్చు తగ్గులు అవుతున్నప్పుడు వెదర్ కండిషన్ చేంజ్ బట్టి బాడీ ఆటోమేటిక్ గా రెస్పాండ్ అవుతుంది కాబట్టి అప్పుడు అవుతుంది. ఇక్కడ నేను రీసెంట్ గా ఒక 4 months నుంచి ఒక మేడం కి, వసంత నాగలక్ష్మి అని మేడం ఉంటారు ఇక్కడ, ఇచ్చాను. దాదాపు 220 దగ్గర నుంచి 144కి వచ్చింది. మార్నింగ్ ఒక టాబ్లెట్, ఈవినింగ్ ఒక టాబ్లెట్ యూజ్ చేసే మేడం ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ 4 months వాడండి మేడం అని చెప్పిన తర్వాతకి ఆమె ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని చేంజ్ చేశాను. తర్వాత డైట్ కొంచెం చేంజ్ చేయించాను. ఏం తింటున్నారో నాకు ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఫోన్ చేయండి మేడం చెప్పాను. ఫాలోఅప్ చేస్తూ 130-140 మధ్యలో ఉంటుంది సార్. అప్పుడు 2 tablets 500 mg మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ తీసుకున్న మేడం అసలు టాబ్లెట్ మానేసింది. ఇప్పుడు టాబ్లెట్ మానేసి 1 month లోనే ఒక టాబ్లెట్ కి వచ్చేసింది. 2 months ఒకటే కంటిన్యూ చేసింది. 3 months వరకు కూడా చేయండి మేడం అని చెప్పాను. 4th month నుంచి టాబ్లెటే లేదు. ఇప్పుడు ఏమన్నా హెవీగా ఎప్పుడన్నా ఫంక్షన్స్, స్వీట్స్, నచ్చిన ఫుడ్ ఎప్పుడన్నా తిన్నప్పుడు పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఒక టాబ్లెట్ వేసుకుంటుందంట. అది మంత్లీ 1, 2, 3 టాబ్లెట్లు. అంటే చూడండి, డయాబెటిక్ కంప్లీట్ గా రివర్సిబుల్. 7 kg వెయిట్ లాస్ అయింది. ఆమె ఒక సర్జరీ నుంచి తప్పించుకుంది. ఏంటిది, అది యూటిరస్ గర్భాశయం తీసేయాలమ్మా, వాపు వచ్చింది నీకు బాగా, 14 centimeters వాపు ఎక్కిపోయింది, దాన్ని తీసేయాలని మేడం చెప్తే మేడం కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసిందంట. వాటితో పాటు మన కాఫీ అండ్ కేర్ ఇచ్చాను. ఒక 2 months అట్లనే కంటిన్యూ చేసిన తర్వాత మేడం ని మళ్ళీ కన్సల్ట్ అయినప్పుడు అసలు సర్జరీ అవసరం లేదమ్మా, 14 centimeters ఉండే నేను అప్పుడు చూసినప్పుడు, ఇప్పుడు 1 centimeter కూడా వాపు లేదు, సర్జరీ అవసరం లేదని చెప్పేసి మేడం చెప్పినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంబటే ఫోన్ చేసి ఇలా ఉంది నాన్న, మరి ఇట్లా అయింది, నాకు ఇట్లా సెటరేట్ అయింది, రియల్ గా ఇండస్ట్రీ ప్రొడక్ట్ స్టాండర్డ్ ఉన్నాయని కూడా చెప్పింది సార్. ఎందుకు చెప్తున్నామంటే ఇది చాలా కనెక్ట్ అయిన పీపుల్ ఉంటే ఈజీ. హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేసి కరెక్ట్ గా ప్రోడక్ట్ ఇస్తే మనకు ఒక ప్రోడక్ట్ మించి కూడా ఇంచుమించు 500 రూపీస్ వస్తాయి. ఒక్క 500 రూపీస్ సంపాదించాలంటే మన పేరెంట్స్ ఇంటి దగ్గర ఎంత కష్టపడుతున్నారు, 15,000 ఇన్కమ్ సంపాదించాలంటే ఆఫీస్ లో హైదరాబాద్ లో మనం ఎంత కష్టపడుతున్నాం, 30,000 ఇన్కమ్ సంపాదించాలంటే రోజులో ఎన్ని గంటలు వాళ్ళకు ఊడిగం చేసి పెడుతున్నాం అనేది ఆలోచించాలి ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ కూడా. రియల్ గా వండర్ఫుల్ షేరింగ్ సార్. ఎందుకంటే మీరు ఇంత ఓపికగా ఇన్ని పాయింట్లు కలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క దాన్ని కూడా నేర్పిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, సూపర్ షేరింగ్ సార్. నెక్స్ట్ సీనియర్స్ స్వప్న మేడం ఉన్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ మేడం, వెల్కమ్.
వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది చెప్పే వాళ్ళు లేరు సార్ బయట. మొన్న అమ్మగారిని హాస్పిటల్ తీసుకెళ్ళాను, అమ్మ కూడా డయాబెటిక్ ఉంది. సో మనం ఆల్రెడీ కాంప్లికేషన్స్ అని వింటున్నాం కదా సార్. సో తనకి కొంచెం రైట్ హ్యాండ్ బాగా ఇలా తిమ్మురు లాగా వచ్చేసి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి తనకు బాగా పెయిన్ వస్తుందని చెప్పింది. ఆల్ ఆఫ్ సడన్ ఎమర్జెన్సీకి అయితే హాస్పిటల్ కావాల్సిందే సార్. కానీ మనం కంప్లీట్ గా హాస్పిటల్ బారిన పడొద్దు అండ్ ప్లస్ ఎక్కువగా ఖర్చు కావద్దు అండ్ ఫ్యూచర్ మన బాడీ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ప్రొడక్ట్స్ మనము సజెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎమర్జెన్సీ పర్పస్ తీసుకెళ్ళాను సార్. తెలిసిన అన్నయ్యని సర్లవడం కూడా తెలుసు, ఇంటి దగ్గరే. నేను క్వశ్చన్ చెప్తూనే ఉన్నాను సార్, అమ్మ కొంచెం డైట్ అంటే కొన్ని దగ్గర డైట్, నేను కూతుర్ని కదా సార్ సో కొన్ని ఫాలో అవ్వట్లేదు. సో అమ్మకి డైట్ అడుగు అన్నయ్య, డైట్ అడుగు ఒకసారి చెప్పు, నువ్వు చెప్తే డాక్టర్ చెప్తే ఇంకా కొంచెం వాళ్ళు బాగా వింటారు అని చెప్తే అన్నిటికీ తల ఊపాడు సార్. అమ్మ వచ్చిన తర్వాత టకటకా మెడిసిన్స్ రాస్తున్నాడు. అయితే డైట్ బాగానే ఉందంట కదా అమ్మ, జావా తాగుతుంది అది అని అంటే ఫైన్, షీఈస్ టేకింగ్, కానీ ఇంకా కొంచెం అలవాట్లు ఇంకా ఉన్నాయి మారేటివి. సో ఆ విషయం నేను చెప్పాలి అని అనుకుంటే ఏమో తెలియదు అన్నప్పుడు, అసలు ఎందుకు అన్నయ్య పెయిన్ వచ్చింది నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే అట్లీస్ట్ మాట్లాడట్లేడు సార్, రాసుకుంటూ పోతూనే ఉన్నాడు మెడిసిన్స్. అరే చెప్పండి అన్నయ్య ప్రాబ్లం. ఇప్పుడు మనకు తెలుసు సార్, ఇప్పుడు చూడండి ఇంత డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు, నేను చెప్పగలుగుతాను ఇప్పుడు ఎందుకు తనకి ప్రాబ్లం వచ్చింది, ఏం జరుగుతుంది, డయాబెటీస్ వల్ల లోపల బిట్టలుగా ఎలా ఉంటాయి ఆర్గన్స్ అంటే ఇప్పుడు నేను ఇవ్వగలను. బికాస్ ఇక ఇలా సెషన్స్ అవుతున్నాయి వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దానికి ప్రివెన్షన్ లో కూడా ఏం చేయాలి, లేదంటే ఆల్రెడీ ఉంటే ఇల్నెస్ లో ఉంటే వెల్నెస్ లోకి ఎలా తీసుకురావాలని నాకు ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు నాలెడ్జ్ వల్ల. ఆయనకి ఎంత అడిగినా చెప్తలేడు సార్. అంటే ఏం చేయాలి మరి అంటే కనీసం ప్రాబ్లం ఏంటో తెలియకుండా మెడిసిన్స్ ఎందుకు వాడుతున్నాం, ఆ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ మీరు కూడా ఎన్నో సార్లు మెట్ఫార్మిన్ ఇన్ఫర్మేషన్ కానీ మెట్ఫార్మిన్ అని వాడుతున్నాం, కానీ దానివల్ల వచ్చి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేది ఎవ్రీ టైమ్ ఉన్న సెషన్స్ లలో మీకున్న నాలెడ్జ్ అవేర్నెస్ ఇస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా మనం ఇందులో ఎందుకు ఉండాలి అంటే మన కోసం సెల్ఫ్, మన ఫ్యామిలీ కోసం, మన కోసం మనం తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. సో ఈ విధంగా యాక్చువల్లీ ఆవు పాలు బాగా వేడి చేస్తుంది, బాగా ఇక్కడ ఉన్న అవేర్నెస్ సార్. ఆవు పాలు బాగా వేడి చేస్తుంది, ఆవు పాలు వాడకండి అంటారు సార్. నిజం చెప్తున్నారు అసలు టేస్ట్. ఇప్పుడు వెంకటేశ్వర సార్ కూడా చెప్పారు. సో యాక్చువల్లీ నేను విలేజ్ కి వెళ్ళాను, నేను అక్కడ అడిగితే నేను బర్రె పాలే అడిగాను, ఆవు పాలు అడగలేదు. అక్కడ బర్రె పాలు లేవు, ఓన్లీ ఆవు పాలు అంటే మన ఇంటి పాలే ఉన్నాయి అనమాట. సో నేను తీసుకొని రావడం జరిగింది సార్ 1 లీటర్ ఏబో. ఎంత అంటే 50 రూపీస్ సార్ అక్కడ. ఇక్కడ ఆవు పాలు ఎంత అంటే లీటర్ 40 to 50 రూపీస్ సార్, హాఫ్ లీటర్ 40 to 50. మనకి ఇక్కడ జస్ట్ 50 రూపీస్ కే దొరికింది. కానీ న్యాచురల్ ఇది మనకు వస్తుంది అన్నప్పుడు ఆ ఫీల్ వేరేలా ఉంటుంది సార్. అమ్మయ్య నేను తెచ్చుకున్నాను, అయ్యో నాకు దొరికింది ఆ ఫీల్. అంటే ఇక్కడ లేని ఏదైతే ఉందో మనకి దొరికినప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుందో అలాగే మన ప్రోడక్ట్స్ కూడా సార్. అచ్చా ఓకే, నేను హాస్పిటలైజ్డ్ అయినప్పుడు టెస్ట్ చేసుకుంటే ప్రీ డయాబెటిక్ అని వచ్చింది సార్ నా రిపోర్ట్. యాక్చువల్లీ 5.7 వచ్చింది. సో ప్రీ డయాబెటిక్ అనగానే చాలా టెన్షన్ తీసుకున్నాను, ఏంటి నాకు ప్రీ డయాబెటిక్ ఏంటి, సార్ మీరు అన్నట్టుగా వేడి అనేది మనం తీసుకున్న హ్యాబిట్ బట్టే ఉంటుంది. సో తీసుకున్నటువంటి వాటర్ కన్సంప్షన్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్, ఇది వాస్తవం సార్. అలా మేము 3 to 4 times కాఫీ వాడినా కూడా ఎప్పుడు వెయిట్ చేయలేదు. సో నేను అలా కాఫీ రెగ్యులర్ గా వాడడం వలన నేను మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను సార్. రీసెంట్లీ 2 times టెస్ట్ చేయించుకున్నాను. ఐఎమ్ నాన్ డయాబెటిక్ సార్, నాట్ ప్రీ డయాబెటిక్. సో అంటే సెల్ఫ్ గా అట్లీస్ట్ నేను కాపాడుకున్నా. ఇప్పుడు అత్తయ్యకి వచ్చిన తర్వాత డయాబెటిక్ కాంప్లికేషన్స్ నాకు తెలుసు, ఇప్పుడు అమ్మ ఎలా సఫర్ అవుతుందో నాకు తెలుసు. వచ్చిన తర్వాత అన్ని మానేసి ఇవి తినొద్దు అవి తినొద్దు, ఇది చేస్తే తప్పు, ఇట్లా ఉండొద్దు అట్లా ఉండొద్దు, ఈ ప్రాబ్లం వస్తుంది ఆ టెన్షన్ లైఫ్ కంటే
మనకి నచ్చిన లైఫ్ మనం లీడ్ చేసుకుంటే, ఇందాక కల్పన మేడం కోసం చెప్పారు మీ రిజల్ట్. సో ఆ విధంగా సార్ చూడండి, అంటే ప్రాబ్లం ఉన్నా కూడా షీఈ్ ఎంజాయింగ్. మీరు గైడెన్స్ ఇస్తూ అన్ని చెప్పారు, స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ ఉంది. సో అలా అసలు రాకుండానే ముందే మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటే 100% వర్త్ ఉన్న ప్రోడక్ట్స్. సో నిన్న ఒకరు మాట్లాడేటప్పుడు కూడా ప్రోడక్ట్ కాస్ట్ ఒక కదా 3100 అనగానే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వాడి నోటి నుండి తమ్ముడు, మన డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ కొడుకు చింటూ, చర్లబడం స్పాన్సర్. సో వాడు మొత్తం విన్న తర్వాత అప్పుడు అన్నాడు, లేదక్క చాలా తక్కువ కాస్టే, అసలు వర్త్, నిజంగానే వర్త్ 3100 అనేది. నేను ఎంతో ఆలోచించాను, అంటే దాని వల్లనే పీపుల్ రావట్లేదేమో, నేను మైండ్ సెట్ మార్చుకోవాలని నాకు ఈ రోజు అర్థమైందని చెప్పాను. సో ఈ విధంగా చెప్పే విధానమే సార్ నిజంగానే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో చెప్పే విధానము మనం తెలుసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రోజు ఇక రాకపోతే రెగ్యులర్ వినే సెషన్, రెగ్యులర్ ప్రోగ్రామే, రెగ్యులర్ ఇన్ఫర్మేషనే చూడండి. వేసిన వీడియో డిఫరెన్స్ నిజంగా పెద్ద ఉంది. నేను కూడా వీడియో చూస్తూ నేను సార్ ఇంకెంత ఉంది, ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేసి. సో ఆ రెగ్యులర్ వేసే వీడియో అయినా తెలియని విషయాలు నేర్చుకున్నాం సార్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో. అంటే రెగ్యులర్ గా మీ షేరింగ్ ఎప్పుడూ ఉంటది, ఖచ్చితంగా నన్ను డెప్త్ నాలెడ్జ్ ఇస్తారు. బట్ స్టిల్ మళ్ళీ అందులో మీరు ఇచ్చిన షేరింగ్స్ చూడండి, అంటే వచ్చిన రిజల్ట్స్ కానీ వచ్చిన షేరింగ్ కానీ అవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకా ఏమవుతుందంటే కాన్ఫిడెంట్ లెవెల్ని పెరుగుతుంది. ఆ రోజు రంజిత్ సార్ చెప్పారు, సో తనకి సర్జరీ అనేది బయటపడింది అంటే నేను ఇప్పుడు ఇచ్చే ప్రోడక్ట్ ఇక్కడ కూడా ఈమెకి అది యూజ్ అవుతుంది. సో సార్ అది ఫాలో అయ్యారంట. షీఈ్ నాట్ యూజింగ్ మెడిసిన్ రైట్ నో అంటే సార్ నాట్ ఓన్లీ కాఫీ డైట్ కూడా చెప్పేది అక్కడ. అచ్చా నేను కూడా ఇక్కడ ఈమెకో నేను ఆ విషయం చెప్పండి, మనం చెప్పే విధానం వింటూ ఉంటే మన వాళ్ళు ఏం చేశారని కూడా తెలుసుకుంటే అది ఫాలో అవ్వచ్చు. సో అలా థ్యాంక్ యూ సో మచ్ రామారావు సార్. మీ బిజీ షెడ్యూల్ తెలుసు, విజయవాడ కూడా మీరు ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది మేడం, ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది విజయవాడ, ఎలా అని కూడా మళ్ళీ అయినా వస్తా అన్నారు. మరి మన కోసమే పోస్ట్ పోన్ అయ్యింది. అది నిజంగానే ఇంకా మోర్ ప్రమోషన్ కోసం ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సార్, చాలా నీట్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, షేరింగ్ కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అడగండి అంటే ఎందుకంటారంటే షేరింగ్ మీరు ఇంతకుముందు ఎవరికి ఇచ్చారు, ఎక్కడ చెప్పారు, ఎలా చేస్తారని సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అందుకే ఇన్వైట్ చేస్తారు. పర్ఫెక్ట్ మేడం. ప్రీ డయాబెటిక్ వచ్చిందంటే షేక్ అయిపోతారు, ప్యానిక్ అయిపోతారు. అరే నాకు కూడా షుగర్ వచ్చిందా, నేను మంచిగానే తింటున్నా కదా, బాగానే ఉంటున్నా కదా, నాకెందుకు వచ్చిందంటే డయాబెటిక్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓన్లీ ఫుడ్ వల్లనే కాదు, ఓవర్లోడ్ థింకింగ్ ఎక్కువ కావడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఇన్సులిన్ అనేది సెన్సిటివ్ హార్మోన్. అది ఇప్పుడు ఈస్ట్రోజన్, థైరాయిడ్, ప్రొజెస్టిరాన్, వాసోప్రెసిన్ ఇలాంటి హార్మోన్స్ ఎంతో ఇన్సులిన్ కూడా అంతే సెన్సిటివ్ హార్మోన్. ఓవర్గా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా రిలీజ్ అయిపోతుంది. ఆ స్ట్రెస్లో ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఎంత తింటున్నామో అర్థం కాదు. దానివల్ల డైరెక్ట్గా ప్రాబ్లం కాదు, స్ట్రెస్ వల్ల. బాగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు, ఏదైనా గొడవలు అయినప్పుడు, ఎక్కడైనా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే యాంగ్జైటీ వల్ల మనం తినాల్సిన దానికంటే ఎక్కువ ఓవర్లోడ్గా తినేస్తాం. ఎంత తిన్నా ఆకలి అట్లనే ఉంటుంది. తినడం వల్ల ఎక్సెస్ గ్లూకోజ్ బాడీలోకి పేరుకుపోయి తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ప్రొడ్యూస్ అనేది తక్కువైపోవడం వల్ల కూడా డయాబెటిక్ రావచ్చు. చాలా రీజన్స్ ఉంటాయి మేడం. దానికి మీరు తర్వాత ఎన్లైట్ అయ్యి కాఫీ కన్జ్యూమ్ చేస్తేనే నాకు సెపరేట్ అవుతుందని ఎన్లైట్ అవ్వడం చాలా గ్రేట్. ఎందుకంటే వాస్తవాన్ని నమ్మాలి, నమ్మింది ఫాలో అవ్వాలి. మనం నమ్మకుండా ఫాలో అయినా కూడా రిజల్ట్ రాదు. మీరు కాఫీ 120 days కన్జ్యూమ్ చేస్తే డయాబెటిక్ రివర్స్ అవుతుందా అంటే అవుతుంది. ఇన్ని కాంప్లికేషన్స్ పోతాయంటే పోతాయి. నేను ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నెల రోజులు కన్జ్యూమ్ చేసి కొంచెం స్లైట్లీ చేంజెస్ ఉన్నాయన్నా, నిద్ర బాగా వస్తుంది, ఆకలి బాగా అవుతుందని చెప్పి 2 నెలలు కన్జ్యూమ్ చేసి కొంచెం ఎనర్జీ పెరిగిందన్నా, చాలా బాడీలో వర్క్ చేసుకోగలుగుతున్నా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 3 months యూజ్ చేసి 200 ఉండే సార్ 170కి వచ్చిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 4 months యూజ్ చేసి అసలు నా లైఫ్ టైం వాడుతా నేను కాఫీ, నాకు ఏం లేకపోయినా మంచిదే, కాఫీ తాగుతానే 2-3 ఎంప్లాయీస్ కూడా ఉన్నారు మేడం. జీవితాంతం వాడుకుంటాం మేము ఈ కాఫీ అనేది. ఇంత మంచి కాఫీ వాళ్ళు అన్ని రకాలుగా ట్రై చేసి ఫైనలైజ్ వచ్చి మన దగ్గర స్టిక్ అయ్యారు. కాల్ పోయిందంటే వాళ్ళు వదిలిపెట్టారు. 5 నిమిషాలు 10 నిమిషాలైనా కాల్ మాట్లాడతారు. ఇంతసేపు మాట్లాడాలనిపిస్తుంది సార్ మీతోటి, ఇంటికి రండి మళ్ళీసారి మాట్లాడదాం. ఇంకా మాకు మా రిలేటివ్స్కి ఇట్లా ఉంది, ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళే చెప్తారు నేను అడగ ముందుకి. ఇక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్దాం సార్, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దామని కూడా, అంటే లీడ్స్ వస్తున్నాయి. అట్లా చేయడం వల్ల కూడా మనకి రావడం. అంటే ఇంకా మనీ మేడం ఉన్నారా? మార్నింగ్ సార్.
సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మేడం, మీ ఫైనల్ షేరింగ్ చాలా రోజులు అవుతుంది. మీ షేరింగ్ వినక ఒకసారి షేర్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ఐకాంపీ అండ్ ఇండస్ట్రీ. ఓకే సార్, ఈరోజు మార్నింగ్ సార్ మంచి మోటివేషనల్ సాంగ్. అంటే మనం చేసే వర్క్ ఏదైనా పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా విజయం ఉంటుంది అని ఆ సాంగ్ 1 to 1 విన్నట్టయితే సార్ గూస్ బంప్స్ వస్తాయి సార్. అసలు సాంగ్ చాలా మోటివేషనల్ సాంగ్ సార్. నెక్స్ట్ ప్లే చేసినటువంటి వీడియోలో కూడా అంటే మెడికేషన్తో కాకుండా మనం తీసుకునే ఫుడ్, క్వాలిటీ ఫుడ్ వల్ల కూడా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి రామారావు సార్ గారు డయాబెటీస్ గురించి వండర్ఫుల్ సజెషన్. ఈరోజు డయాబెటిక్ 1 or 2, 3 ఇవన్నీ చాలా వరకు హెల్త్ పైన ఎవరికి సరిగా అవేర్నెస్ లేదు సార్ బయట అసలు. ఈరోజైతే డయాబెటీస్ గురించి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని వల్ల వచ్చే అసలు డయాబెటీస్ వస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకవేళ వచ్చిన మన కాఫీతో ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేది వండర్ఫుల్ సెషన్ సార్. నేను చిన్న ఒక టెస్ట్ ముందుకే చెప్తాను సార్. మా ఊర్లో రెడ్డిస్ తర్వాత వాళ్ళు తనకి 200 డయాబెటీస్ ఉండేది. తను చెప్పిన బట్టి తీసుకుని సార్ తను దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా అసలు ఏం అడగలేదు. ఇలా ఉంటుంది తక్కువ అవుతుంది అని దాని గురించి చెప్తే సరే తీసుకున్నది. యూస్ కొంచెం కంట్రోల్ అయిందని తెలిసిన తర్వాతకి అప్పుడు నాకు 200 కాదురా 250 ఉండేదిరా, నాకు 250 అలా ఉండేది అని చెప్తే ఇంకా క్లియర్గా చెప్పేశారు. హాఫ్ అలా చెప్పకూడదు. ఎందుకంటే హెల్త్తో పని కాబట్టి మనకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పినప్పుడు మాత్రమే దానికి కావాల్సినది ఏంటి అనేసి చెప్పగలుగుతాం. తను అలా చెప్పినాక కూడా నో ప్రాబ్లం, ఏం కాదు అండి, ఇలా తాగండి, కంటిన్యూ చేయండి అని చెప్తా. తాగింది, నార్మల్గా వచ్చిందని తను చాలా హ్యాపీగా నాతో షేర్ చేస్తుంది సార్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇందులో నేను వచ్చి 1.5 year అవుతుంది సార్. 1 hour అయింది, 1 year అవుతుంది. 1 year నుంచి మేము డైలీ, నేను అమ్మ డైలీ మార్నింగ్ ఒక కప్ తాగుతున్నాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాతకి నేను ఈ 1 yearలో ఏ ఒక్క రోజు కానీ నేను కానీ అమ్మ కానీ ఏ ఒక్క రోజు హాస్పిటల్ స్టెప్స్ ఎక్కలేదు సార్. ఇంత మంచి కాఫీ, ఇంత మంచి ప్రోడక్ట్స్ ఇచ్చిన పరిచయం చేసినటువంటి రజిత్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చారు. తెలుసు, ఫస్ట్ నుంచి చూస్తున్నాను. ఫస్ట్ టైం మీకు ఆపర్చునిటీ కనెక్ట్ చేసినప్పుడు సార్ నా వల్ల కాదు, నేను ఓన్లీ కాలేజ్ అమ్మాయిని, నేనేం చేయలేదు, ఎవరు నా దగ్గరికి ఎవరు రారు, అసలు నేను నా ప్లేస్లో ఎవరికి తెలియదు, మా ఇంటికి తప్పితే చెప్పారు మేడం. అయినా అప్పుడు చెప్పినప్పుడు మీకు ఏవైతే క్లియర్ అనేది కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం, మీరు ఇచ్చిన గైడ్ లైన్ ప్రతి ఒక్కటి వాళ్ళ ప్రజలు చేశారు. దాంతోపాటు మాతో పాటు స్టార్ 500 అయినప్పుడు బెంగళూరు ట్రిప్కి స్టార్ పెట్టచ్చు చూడొచ్చు. దీంట్లో ఇండస్ట్రీలో స్టాండర్డ్ ఉంది, పొటెన్షియాలిటీ ఉంది. జాబ్ వచ్చినా రాకపోయినా ఇండస్ట్రీలో చేసుకుని ముందుకెళ్తే సార్ అని మీరు చెప్పారు మేడం. అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడ మన ఇంట్లో వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్, వాడే ఏ ప్రోడక్ట్ కూడా ఎలాంటి కంపెనీ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి అప్రూవల్ అయిన ప్రోడక్ట్స్ మన ఇంట్లో లేవు. ఉప్పు అయినా, నూనె అయినా, ఆయిల్స్ అయినా సరే, పాలైనా, పెరుగైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఇంట్లో వాడే ఏ ప్రోడక్ట్ కూడా సర్టిఫైడ్ అయిన ప్రోడక్ట్ కాదు. కానీ మనం వాడతాం ఎందుకంటే అది భాగం, లైఫ్లో భాగం కాబట్టి, డేలో భాగం కాబట్టి వాడేస్తాం. కానీ మన ఇంట్లో ఉన్న ఏ ప్రోడక్ట్, ఇండస్ట్రీ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత ఆయుర్వేద నుంచి అప్రూవల్, యోగా నుంచి అప్రూవల్, యునాని నుంచి అప్రూవల్, సిద్ధా నుంచి అప్రూవల్, హోమియోపతి నుంచి అప్రూవల్, అంటే ఇన్ని అప్రూవల్ అయిన ప్రోడక్ట్స్ మన ఇంట్లో ఏమన్నా ఉన్నాయంటే అవి మా ఇంట్లో అయితే మాత్రం మా నాన్నగారు తర్వాత ఇండస్ట్రీ వచ్చింది గట్టిగా నమ్ముతాను మేడం. ఇదే చెప్తాను ప్రతి ఒక్కరికి నేను. వాళ్ళు మీరు అన్నట్టు 250 ఉందని చెప్పారు, కానీ 1 month వాడిన తర్వాతకి వాళ్ళకి బాడీలో చేంజెస్ వస్తాయి, కాంప్లికేషన్స్ నుంచి బయటపడతారు. అప్పుడు ఓపెన్గా హెల్త్ బాగున్నప్పుడు హెల్త్ మీద నాకు ఇట్లా ఉంది, అలా ఉందని అబద్ధాలు ఎవరు చెప్పరు. కానీ సిస్టమ్స్ చెప్పుకోవడానికి ఫస్ట్ ఇబ్బంది పడతారు. రిలీఫ్ అయిన తర్వాతకి ఓపెన్ హ్యాండ్ తోటి సార్ మీరు ఇవ్వడం వల్లనే ఇలా జరిగింది సార్, మేడం మీరు ఇవ్వడం వల్ల చాలా మంది చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. నో ప్రాబ్లం, మీరు ఇలానే కంటిన్యూ చేయండి.
ఉమెన్ కి చాలా మంచి ప్రియారిటీ ఉన్న కంపెనీ మనది. అది స్టూడెంట్ అయినా సరే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి రన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కి సింగిల్ ప్రొడక్ట్ తోటి కూడా లాగిన్ ఉంది. వాళ్ళకి జీనాలజీ ఓపెన్ అవుతుంది. వాళ్ళ ఐడి కార్డ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు స్టిల్ ప్రజెంట్ స్టూడెంట్ గా ఉంటే. ఇక్కడ ఉందండి వారానికి 250 నుంచి 2,50,000 సంపాదించాలంటే, నెలకు 10 లక్షలు సంపాదించాలంటే ఏ ఐఐటి గౌహతిలో చదవాలి, ఏ చెన్నైలో చదవాలి, ఖొరగ్పూర్లో చదవాలి, అక్కడ చదివినా ఉద్యోగాలు వస్తాయంటే గ్యారంటీ లేదు. ఇప్పుడు డైరెక్ట్ మార్కెటింగ్ నే మొన్న రీసెంట్ గా ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఇది లీగల్ చేసి పడేసింది. కేరళ గవర్నమెంట్ కూడా మేము ఉద్యోగాలు ఇవ్వలేములా బాబు, మీరే ఏదైనా ఒకటి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఎత్తుక్కోండి అని గవర్నమెంట్లే చేతులు తెస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో గ్రేట్ చైర్మన్ ఇండియాలో గవర్నమెంట్ ని తీసేయాలి, ఇది ఒక్కరికి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఉండాలన్న కాన్సెప్ట్ తో 2014 కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ ప్రొడక్ట్ కాస్ట్ 3,000 అవుతుంది. అప్పుడు రిటైల్ చేసిన 500 రూపీస్ ప్రొడక్ట్ నుంచి, ఇప్పుడు రిటైల్ చేసిన 500 రూపీసే. ఒక్కసారి ఆలోచించండి, మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏదైనా సరే, మీరు వాడే వస్తువు ఏదైనా ఒకటి కాస్ట్ పెరగకుండా ఉందా? ఈవెన్ సోప్, సంతూర్ సోప్ అయినా 10 రూపీస్కి అప్పుడు 100 గ్రామ్స్ వచ్చేది, ఇప్పుడు 15 రూపీస్ కూడా 25 గ్రామ్స్ రావట్లేదు. అంటే క్వాలిటీలో తగ్గలేదు, క్వాంటిటీలో తగ్గలేదు, రిజల్ట్స్ లో తగ్గలేదు, మార్కెట్ లో తగ్గలేదు, అమౌంట్ కమిషన్ ఇవ్వడంలో డిస్ట్రిబ్యూటర్ కి తగ్గలేదు. ఇన్ని మంచి బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి న్యూ ప్రాస్పెక్ట్స్ ఎవరున్నా సరే ఈ ఆపర్చునిటీని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా స్టార్ట్ చేసుకోండి. మీకు ఒక టైంలో ఇదే ఫుల్ టైమ్ గా కూడా కన్వర్ట్ అయ్యే స్కోప్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సెషన్ చెప్పినటువంటి రామారావు సార్. కల్పన మేడం సార్. వెల్కమ్. Good morning, sir. Good morning, sir. Good morning to all your family members. I am Dr. Arundu Kumar. ఇండస్ట్రీవా కంపెనీకి పరిచయం చేసిన వారు రామారావు సార్ నాకు పరిచయం చేశారు. మా సార్కి బాగా 300, 350, 400 ఉంటే ఇక్కడ పిఎస్ మెడికల్ కాలేజ్ అని ఉంటుంది సార్, మాకు కుప్పంలో ఉంటాము. మా కాలేజ్కి వెళ్ళి 3-4 days అడ్మిట్ కూడా అయ్యాము. ఇంత ఉంటే ఎలాగా అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఇండస్ట్రీవా కంపెనీ ద్వారా ఈ ప్రోడక్ట్స్ నాకు పరిచయం అయ్యాయి. అప్పుడు కరోనా అప్పుడు మరి చాలా డేంజర్ కదా డయాబెటిక్ ఉండడం వల్ల అని అంటే ప్రోడక్ట్ వాడదామన్నాము. ప్రోడక్ట్ తీసుకుని మా సార్కి రోజు మార్నింగ్ ఉంటే అది క్యూర్ అయ్యి 186కి వచ్చిందండి. డైట్ బాగానే ఫాలో అవుతాము. ఆ విధంగా మా సార్కి షుగర్ అనేది కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ అవ్వటము ఇంకొకటి అంటే నాకు నమ్మకం కలిగింది, అంటే ఈ షుగర్ వల్ల ఏం కాదు, ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనే ఒక నమ్మకం అనేది నాకు వచ్చింది. ఆ విధంగా నేను డిస్ట్రిబ్యూటర్ అవుతాను అని చెప్పేసి నా కింద ఒక 5 మెంబర్స్ని జాయిన్ చేయడం, 5 స్టార్ 500 అవ్వడం, మరి రామారావు సార్ ద్వారా సపోర్ట్ అనేది నాకు వచ్చింది. దీనివల్ల నేను ఈ కంపెనీలో కంటిన్యూ అవుతాను సార్. అదేవిధంగా నా దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని ఫస్ట్ మా రిలేటివ్, మా ఫ్యామిలీకి ఇవ్వాలనే ఆలోచనతో నేను మా ఆడపడుచుకి ఇచ్చాను సార్. అలా ఐకేర్ వాడుతూ ఉన్నారు. ఓకే మేడం, రియల్ గా వండర్ఫుల్ టెస్టిమోనియల్ మేడం. రియల్ గా ఫస్ట్ రావాల్సిన టెస్టిమోనియల్ చాలా మంది లాస్ అయ్యారు, సెషన్ అయిపోయింది అనుకొని చెప్పేసి వెళ్ళిపోయారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేడం డాక్టర్ అంటే నథింగ్ బట్ డిగ్రీ కంప్లీట్ చేసి, పీజీ కంప్లీట్ చేసి, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ ఉండి డాక్టరేట్ ఉంది. మన దాంట్లో డాక్టర్ బండి కళ్యాణ్ మేడం ఉన్నారు, అరుణా కుమార్ మేడం. చూడండి, వాళ్ళకి తెలియదా హెల్త్ కోసం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి, వాళ్ళు చదువుకోలేదా వాట్ ఈస్ వాట్ అని. ఒక పిహెచ్డి స్కాలరే డాక్టరేట్ పొందిన వ్యక్తులే ప్రొడక్ట్ వాడుతున్నారు. ఇంకా మనం వాళ్ళు మళ్ళీ లైవ్ లో టెస్టిమోనియల్ తీసుకున్నారు. ఇక్కడ మేడం ఏం చెప్పారు, 350 నుంచి 186కి వచ్చింది సార్ మా ఆయన షుగర్ లెవెల్స్. దానివల్ల నేను బిలీవ్ చేశాను, 5 మెంబర్స్కి నేను లాగిన్ ఇచ్చాను విత్ హెల్ప్ ఆఫ్ రామారావు సార్ ద్వారా. ఇచ్చి నా ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సన్స్కి ఇవ్వాలని డిసైడ్ అవుతున్నారు. అంటే రేపు ఏం వర్క్ చేయాలనేది ఇవ్వాలని డిసైడ్ అవుతున్నారు. ఇదే పనికి పెట్టుకోండి. చూడండి మేడం, వండర్ఫుల్ టెస్టిమోనియల్ మేడం. రియల్గా ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయాలి. కన్జ్యూమ్ చేస్తే డయాబెటిక్తో పాటు ఫస్ట్ డయాబెటిక్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కట్ చేస్తుంది ప్రోడక్ట్. తర్వాత సెంట్రేటెడ్ ప్రోడక్ట్ కూడా వండర్ఫుల్గా రిజల్ట్స్ ఇస్తుంది. ఇలానే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు. ఇప్పటి వరకు దాదాపు 18 మెంబర్స్, స్టిల్ 1.5 అవర్ దాటింది.
మేడం వెల్కమ్. అన్న పెట్టడము కంటిన్యూ చేస్తున్నా అంటున్నాయి సార్, మీకు వినిపించట్లేదు. క్లోజ్ చేయండి మేడం సెషన్. మేడం కంటిన్యూ చేస్తాను. ఓకే, అన్న మేడం టెస్టిమోనియల్ కంప్లీట్ కాలేదు, అదొక్కటి చెప్తుంటాను. మీకు వినిపించట్లేదు అంటుంది, వాయిస్ బ్రేక్ అయింది. అది సిగ్నల్ ఇష్యూ ఉన్నట్ట. అదే అర్థమైంది. అన్న మ్యామ్ కంటిన్యూ, నాకు షేర్ చెప్పండి సార్, కంటిన్యూ. ఓకే సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కన్సర్న్. సార్ ఏమంటే నేను ఎంఎస్సీ ఎంబీడీ పిహెచ్డీ చేశాను ఇండస్ట్రీ కంపెనీలో. మరి అరణ్ సార్ చూసినప్పుడు చాలా కమిట్మెంట్. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంటి కూడా మార్నింగ్ 6:30కి చక్కగా రెడీ అయ్యి మనకి డెడికేషన్ అందిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషన్స్ చాలా మంది ఉన్నారు ఈ జూమ్ రూమ్లో. వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు ఒక బిలీఫ్ అనేది కలిగింది. ఎందుకంటే ఇది మంచి ప్లాట్ఫామ్, దీన్ని మంచి ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు ఆలోచన కలిగింది. ఎందుకంటే నేను 4 సెంట్రల్ యూనివర్సిటీకి అటెండ్ అయ్యాను. కేరళ, ఒరిస్సా, ఢిల్లీ, హైదరాబాద్. మొన్న రీసెంట్గా ఐజ్వాల్ అంటే విజయనగరం సెంట్రల్ యూనివర్సిటీ అటెండ్ అయ్యాను. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, ప్లస్ 30 lakhs కంపల్సరీగా ఉండాలి సార్ జాబ్ రావాలంటే. మాకు చాలా బాధ అనిపించింది. ఇన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాము, ఒక్కటే పోస్ట్ ఉండటం మనకి రాకపోవడం అని మా సారు నేను చాలా 100% ప్రయత్నం చేశాం. కానీ నేను ఎక్కడో చోట ఫెయిల్ అవుతుంది. ఆల్రెడీ నా ముందు కూడా 2-3 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. లైఫ్లో ఇంత బాగా చదువుకున్నాను, మంచి సెటిల్ అవ్వాలి, నా పిల్లలకి ఇవ్వాలి అనుకున్న తరుణంలో నాకు ఇండస్ట్రీ అనేది పరిచయం అయింది. ఈ విధంగా ఏంటంటే నా కింద స్టార్ అయిన వాళ్ళని కూడా నేను ప్రమోట్ చేస్తున్నాను. ఇక్కడ విజయవాడలో మీటింగ్ కూడా ఉండింది కదా, కాబట్టి ఒక 10 మెంబర్స్ని కూడా ప్రమోట్ చేశాను. ఈరోజు వెళ్ళండి కంపల్సరీగా అని. ఆ విధంగా ఏంటంటే నాకు తోచినంతలో నేను చక్కగా ఇండస్ట్రీ కంపెనీలో కంటిన్యూ అవుతూ ప్రోడక్ట్స్ని పరిచయం చేస్తూ హెల్త్ అనేది వెల్త్ హ్యాపీనెస్ అందరికీ ఇస్తూ మంచిగా కంటిన్యూ అవ్వాలని నా ఉద్దేశం సార్. మరి ఈ ప్లాట్ఫామ్లో అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, మంచి ఐడియాస్ని కూడా ఇస్తున్నారు. అలాంటి వారు ఉండటం చాలా అదృష్టం. మరి ఇండస్ట్రీ రంజిత్ కుమార్ సార్ చెప్పినట్లు ఇండస్ట్రీ వాళ్ళకి రావడం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అయిన అదృష్టమే. మరి అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. రియల్గా వండర్ఫుల్ పర్సనల్ షేరింగ్. అసలు ఇది మిస్ అయ్యేటల్లో ఇన్ని యూనివర్సిటీస్కి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పోస్ట్ లేకపోవడం వల్ల 30 lakhs కట్టాలంటే మనం ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కష్టమే. చదువుకోవడమే కష్టము అంటే ఆ చదువుకి మళ్ళీ ఉద్యోగాలు రావడానికి కూడా డబ్బులు కట్టి రీసెర్చ్ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం మేడం. మీరు డోంట్ ఫీల్ అబౌట్ దట్. మీరు వాళ్ళకి అదృష్టం లేదు ఫస్ట్ థింగ్. ఆ యూనివర్సిటీస్లో వర్క్ చేయడానికి వాళ్ళకు అక్కడ మీ సేవలు తీసుకోవడానికి వాళ్ళకి అదృష్టం లేకపోవడం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉంటారు. నో ప్రాబ్లం. అదే నాలెడ్జ్ని ఇక్కడ షేర్ చేస్తే హెల్త్ వస్తుంది మేడం, వెల్త్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఈ ఇన్ని రకాల ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్ దొరుకుతున్నాయి మనకి. ఇంటర్నేషనల్ ట్రిప్స్ అయినా సరే దాదాపు 10 to 15 ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉన్నాయి. వీక్లీ 2.5 లక్షలు సంపాదించే ఆపర్చునిటీ మేడం. మీరు ఇక్కడ జాబ్కి కనుక లాక్ అయ్యి ఉంటే ఒక 70,000, 80,000, లక్ష వరకు లాక్ అయ్యేటోళ్ళు. ఇక్కడ వీక్లీ 2.5, మంత్లీ 10 lakhs తీసుకునే స్కోప్ పొటెన్షియాలిటీ ఉంది. ఇక్కడ మనం పెట్టాల్సింది ఏం లేదు మేడం, జస్ట్ ఓన్లీ ఎఫర్ట్స్. అది మీరు యాక్టివ్గా జాబ్ చేసినంత కాలం యాక్టివే, కానీ ఇక్కడ ప్యాసివ్గా టీంని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి గైడ్ చేస్తూ, ఇప్పుడు మీకు రామారావు సారు, నారాయణ సారు మా ద్వారా ఎలా హెల్ప్ తీసుకుంటున్నారో మీరు కూడా అలా హెల్ప్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లు, వాళ్ళ రిలేషన్స్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ని వాళ్ళకి క్లారిఫై చేస్తూ వాళ్ళతో ట్రావెల్ చేయడమే మేడం. ఇక్కడ రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ఎన్సిడి కంప్లీట్ చేశారంటే ఎన్నో ఫేస్ చేసి ఉంటారు. దాంతో పోలిస్తే ఇండస్ట్రీ అనేది జస్ట్ 1 year పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది మేడం. ఆ 1 year చేసుకున్న ప్లాన్ని 3 years, 4 years కంటిన్యూ చేస్తే మనం ఎగ్జిక్యూటివ్ డైమండ్ అయిపోవచ్చు. 1 crore rupees ఇన్కమ్ సంపాదించవచ్చు. మీరు చూడండి, సింపుల్గా ఏం లేదు మేడం. ఒకటే వర్డ్ చెప్తాను మీకు, ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్కి 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 years ఉన్నాయి, నాకు 30,000 శాలరీ అనుకుందాం. నా జీవితకాలం మొత్తం 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా నేను 1 కోటి రూపాయలు సంపాదించలేదు. ఫ్యాక్ట్గా చేస్తున్నా, సేవ్ చేయలేదు. కానీ ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్ రిటైల్ చేసినా 500 రూపీస్ వస్తాయి. 500 రూపీస్ వస్తాయి. నాకు 500 రూపీస్ ఒక 20,000 పీపుల్కి నేను చేర్చగలిగితే, డైరెక్ట్గా నేను చేర్చగలిగితే 1 crore వస్తుంది నాకు. 20,000 పీపుల్కి లేదు, నా వల్ల కాదు అనుకుంటే నేను టీంను రిక్రూట్ చేసుకొని
నా ద్వారా సేమ్ లైక్ మైండెడ్ పీపుల్, నాలాగా ఆలోచించేటోళ్ళని, నాలాగా హెల్త్ మీద కాన్షియస్ ఉన్నోళ్ళని, నాలాగా వర్క్ చేయాలనుకునే ఉద్దేశం ఉన్నోళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతోటి నేను ట్రావెల్ చేస్తే ఒక ఏం లేదు, ఒక 40,000 మందికైనా 40,000 మందికైనా ఒక పర్సన్ దగ్గర నుంచి 250 రూపీస్ వచ్చినా కూడా నేను 1 crore ఎర్న్ చేస్తాను. అంటే 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా 1 కోటి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక 20,000 పీపుల్ కి డైరెక్ట్ గా, 40,000 పీపుల్ కి ఇండైరెక్ట్ గా నేను సబ్మిట్ చేసినా కూడా ప్రోడక్ట్ నాకు 1 crore వస్తుంది మేడం. దట్ ఈస్ నా కాన్ఫిడెన్స్, అదే నా బిలీఫ్, అదే ఫాలో అవుతున్నాను, అదే చేస్తున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇదే ఉంటది కాబట్టి చేయండి మేడం. ఉమెన్ కి చాలా బెస్ట్ ప్రియారిటీ మేడం, తక్కువ చూసుకోవద్దు. అసలు ఈ ప్రాజెక్ట్ కూడా మనము ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు అయితే ఫోన్ లో కూడా చెప్పకూడదు. నెలకి 10 లక్షలు సంపాదించుకునే ఆపర్చునిటీ కలిగిస్తున్నామంటే హైలీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. బట్ సమయభావం వల్ల పార్ట్ టైమ్ గా మనం చేస్తున్నాం కాబట్టి మన టైంని అడ్జస్ట్ చేసుకొని సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ ఇక్కడ 20 మంది ఉన్నారు, వీళ్ళందరం కలిసి ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నాం. ఆ షేర్ చేసిన ఫీలింగ్స్ తోటి ప్రోడక్ట్ రిటైల్ చేస్తున్నాం, వచ్చిన డబ్బులతోటి హ్యాపీగా ఉంటున్నాం. మనం ఎంత చేస్తే అంత. రియల్ గా వండర్ఫుల్ షేరింగ్ మేడం. ఫస్ట్ టైం మీ షేరింగ్ నేను ఇప్పటి వరకు వినలేదు. రియల్ గా మీరు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత ఎఫర్ట్స్ ఉన్నాయి, అయినా కూడా ఆపర్చునిటీ లేదు. ఎంతకు మించిన బాధాకరమైన విషయం అయితే ఇప్పుడు లేదు మేడం. మనకు అంటూ ఉంటారు సార్. రంజిత్ సార్, అవకాశం ఇస్తారా? వెల్కమ్ సార్. ఒక చిన్న మాట సార్, విజయవాడ ప్రోగ్రామ్ గురించి మేడం ప్రమోట్ చేశారు. ఈరోజు విజయవాడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందండి, పోస్ట్ పోన్ అయింది అది. సో కంపల్సరీగా గ్రూప్ లో ఉన్న పీపుల్స్ అందరూ దీన్ని మీరు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మళ్ళీ డేట్ అప్డేట్ అవుతే అప్డేట్ అయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే సార్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. హోమ్ మినిస్టర్ మేడం అవైలబుల్ గా లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క సెషన్స్, అంటే ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ఆ మేడం టైం రాకపోవడం వల్ల అట్లీస్ట్ మేడం కూడా మన ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తున్నారంట. ఏపీ హోమ్ మినిస్టర్ అనిత మేడం, ఆమె టైం తీసుకున్నారు, మనకి టైం ఇచ్చారు. బట్ ఆ టైం కూడా మనకు సెటరేట్ కాకపోవడం వల్ల నేను షెడ్యూల్ బిజీ ఉంది అని చేంజ్ చేసుకోండి అని చెప్తే మన కోసమే, ఎస్పెషల్లీ మన కోసమే షెడ్యూల్ పోస్ట్ పోన్ చేశారు సార్. నో ప్రాబ్లం. ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ కూడా ఇంకా ప్రమోట్ చేసుకోవడానికి టైం దొరికింది కాబట్టి ప్రమోట్ చేసుకోండి సార్. వెంకటేశ్వరరావు సార్ ఏదో చెప్పబోయారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ మేడంకు బ్యాడ్ లక్ మేడం. మీరు ఏం వరీ అవ్వద్దు. దేవుడు అన్ని మీకోసం దాచిపెట్టి ఉంచాడు. మీకు ఏమి ప్రతిఫలం రావాలో అదంతా దాచిపెట్టి ఉంచారు. మీరంతా చదువుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడవద్దు. ఎన్ఓ నో అంటే నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకి ఇండస్ట్రీ వాళ్ళు చెప్పారు. మీరు నెక్స్ట్ ఆప్షన్ చూడవలసిందే. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఇండస్ట్రీని మనకు ఇప్పుడు మీరు బిల్డ్ చేసుకుంటే మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా, కొడుకు ఇవ్వలేను. అట్లనే మీరు ఉద్యోగం వచ్చున్నా సరే, రాకపోవడం అనేది బ్యాడ్ లక్, వచ్చినా అది మీ పిల్లలకి జనరేట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ అయితే మీకు అన్ని విధాలుగా మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వస్తుంది మేడం. మీరు మీకున్న నాలెడ్జ్తో, మీకున్న ఎడ్యుకేషన్తో మీరు చాలా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మేడం. మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మాకంటే మీరు యాక్టివ్గా మీరు వెళ్ళగలుగుతారు. మీ సార్ మీకు కోఆపరేట్ చేస్తున్నారు. మీకు అన్ని విధాలుగా దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మేడం. మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడొద్దు మేడం. ఇంకా గట్టిగా ప్రయత్నం చేయండి. నెవర్ గివ్ అప్. మీరు పట్టు సడలించవద్దు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అప్లైనర్ సపోర్ట్ ఉండాలి సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అప్లైనర్ సపోర్ట్ డౌన్లైన్ అసోసియేట్ 100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని డెవలప్ చేసినప్పుడు మాత్రమే మనం డెవలప్ అవుతాము. రియల్గా వండర్ఫుల్ షేరింగ్ సార్. మళ్ళీ మీకు ఎవర్ గివ్ అప్ అన్నారు, పట్టును వదలొద్దు ఎప్పుడు కూడా. అది వదలకుండా ప్రయత్నిస్తే కన్సిస్టెన్సీ ఏదైనా పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వండర్ఫుల్ సెషన్ని ఇంత మంచిగా మాట్లాడుకోవడానికి వెల్నెస్ మార్నింగ్ క్రియేట్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తూ కన్సిస్టెన్సీగా మన వర్క్లోకి తీసుకొస్తూ డే బై డే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తూ మనకున్న నాలెడ్జ్ని ఇతరులకు షేర్ చేపిస్తూ గైడ్ చేస్తున్నటువంటి అరుణ నారాయణ సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి సార్.
ఇంతటితో ఈ సెషన్ ని వైండ్ అప్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.